స్టార్ట్ చేద్దాం. మనం డిస్కస్ చేసుకునే టాపిక్ ఏంటి? డివిడెండ్ డెసిషన్స్. ఓకేనా? సో డివిడెండ్ డెసిషన్స్. సో డివిడెండ్ డెసిషన్స్ అంటే అర్థం ఏముంటుంది కదా, డెసిషన్స్ విత్ రెస్పెక్ట్ టు ద డివిడెండ్స్. అంటే ఎంత డివిడెండ్ పే చేయాలి అనే దాన్ని ఏమంటాం మనం? డివిడెండ్ డెసిషన్. డివిడెండ్ ఎందుకు పే చేస్తాం నార్మల్లీ? సో ఇక్కడ డివిడెండ్ అంటే వీ విల్ బి కన్సిడరింగ్ అబౌట్ ఓన్లీ ఈక్విటీ డివిడెండ్. ఓకేనా? సిన్స్ వీఆర్ రేజింగ్ ద క్యాపిటల్ యూజింగ్ ఈక్విటీ, since we are having equity share capital, to satisfy them we have to pay the income in the form of equity dividend. సో ఆ ఈక్విటీ డివిడెండ్ పే చేస్తున్నాం అంటున్నాం కరెక్టే, బట్ ఎంత డివిడెండ్ పే చేయాలి అనే డెసిషన్ తీసుకునే దాన్ని ఏమంటాం మనం? డివిడెండ్ డెసిషన్స్. ఓకేనా? మరి ఎంత పే చేయాలి అంటే విల్ బి హ్యావింగ్ డిఫరెంట్ మెథడ్స్, అంతే కదా? సో డిఫరెంట్ మెథడ్స్. ఆ డిఫరెంట్ మెథడ్స్లో డిఫరెంట్ అప్రోచెస్లో broadly we are having two types of approaches. ఆ two types of approaches ఏంటంటే, first one is dividend decisions affects the price of a share. ఓకేనా? సో అప్రోచెస్ మనకి డిఫరెంట్ అప్రోచ్లో ఫస్ట్ టైప్స్ ఆఫ్ అప్రోచెస్ ఎలా ఉంటాయంటే ద డివిడెండ్ డెసిషన్స్. అంటే మనం ఎంత పే చేద్దాం అనుకున్నాం, మేబీ 20% ఆర్ఎల్స్ 40% ఆర్ఎల్స్ డివిడెండ్ పే అవుట్ రేషియో. సో 40%, 50%, 60% మనం ఎంత పే చేస్తామో దాన్ని బట్టి ఆ డెసిషన్ని బేస్ చేసుకుని ఇట్ విల్ ఎఫెక్ట్ ద మార్కెట్ ప్రైస్ ఆఫ్ అ షేర్. ఓకేనా? అంటే నథింగ్ బట్ సింపుల్గా చెప్పాలంటే D1 అంటే ఎక్స్పెక్టెడ్ డివిడెండ్ ఎంత పే చేద్దాం అనుకుంటున్నామో విల్ ఎఫెక్ట్ ద కరెంట్ మార్కెట్ ప్రైస్ ఆఫ్ అ షేర్. అవి ఒక సెట్ ఆఫ్ అప్రోచెస్. మనం డిస్కస్ చేసుకున్నప్పుడు ఏంటి క్లారిటీ వస్తుంది. అండ్ అనదర్ టైప్ ఆఫ్ అప్రోచెస్ ఏంటంటే డివిడెండ్ డెసిషన్స్ విల్ నాట్ ఎఫెక్ట్ ద ప్రైస్ ఆఫ్ అ షేర్. అంటే D1 ఈజ్ విల్ నాట్ ఎఫెక్ట్ ద P0. ఓకేనా? మనం ఏ డెసిషన్ తీసుకున్నా కానీ లైక్ 10%, 20%, 30% ఆర్ఎల్స్ 1 రూపీ కానీ 2 రూపీస్ కానీ 10 రూపీస్ కానీ అలాగే మనం ఏ డెసిషన్ తీసుకున్నా కానీ విత్ గివెన్ సెట్ ఆఫ్ అప్రోచెస్ ఇన్ ద రైట్ సైడ్ ఇట్ విల్ నాట్ ఎఫెక్ట్ ద కరెంట్ మార్కెట్ ప్రైస్ ఆఫ్ అ షేర్. అర్థమైందా? ఇప్పుడు లెట్ us డిస్కస్ ద అప్రోచెస్ విచ్ ఆర్ రిలేటెడ్ టు ద ఫస్ట్ కేస్. అంటే ఫస్ట్ కేస్ ఏంటమ్మా? ద డివిడెండ్ డెసిషన్స్ విల్ ఎఫెక్ట్ ద మార్కెట్ ప్రైస్. సో దానిలో ఫస్ట్ మనం డిస్కస్ చేసుకునేది ఏంటంటే గార్డన్ గ్రోత్ మోడల్. ఓకేనా? గార్డన్ గ్రోత్ మోడల్. ఓకే. సో సెకండ్ మనం డిస్కస్ చేసుకునేది ఏంటంటే వాల్టర్స్ మోడల్. ఓకేనా? అండ్ థర్డ్ మనం డిస్కస్ చేసుకునేది గ్రహం అండ్ డాడ్ మోడల్. ఓకే, గ్రహం అండ్ డాడ్ మోడల్. అండ్ నెక్స్ట్ లాస్ట్ వన్ లింటర్స్ మోడల్ అన్న చారల్స్ ఏంటి? అప్రోచ్. సో టోటల్ ఎన్ని ఉన్నాయి మనకి? 4 అప్రోచెస్ ఉన్నాయి వేర్ వీ కెన్ ఫైండ్ అవుట్ ద ఎక్స్పెక్టెడ్ డివిడెండ్. ఓకే. సో ఫస్ట్ వన్ ఏంటి? గార్డన్ గ్రోత్ మోడల్. నెక్స్ట్ వన్ ఏంటి? వాల్టర్స్ మోడల్. నెక్స్ట్ గ్రహం అండ్ డాడ్ మోడల్. అండ్ లాస్ట్ ఏంటి? లింటర్స్ మోడల్. సో దీనిలో మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఫస్ట్ టూ ఏంటి? వెరీ ఇంపార్టెంట్. సో దానిలో ఫస్ట్ వన్ లెట్ us డిస్కస్ అబౌట్ ద గార్డన్ గ్రోత్ మోడల్. గార్డన్ గ్రోత్ మోడల్ నేను చెప్తే మీరు ఫీల్ అవుతారు కదా, ఆల్రెడీ నేర్చుకున్నాం కదా ఇది. చెప్పండి, గార్డన్ గ్రోత్ మోడల్ వీ హావ్ స్టడీడ్ ఇన్ ద కాస్ట్ ఆఫ్ క్యాపిటల్. సో కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ KE ఈజ్ ఈక్వల్స్ టు D1 డివైడెడ్ బై D1 P0 ప్లస్ G. ఓకేనా? సో P0 ప్లస్ G. సో దీన్ని ఇంకొంచెం సాల్వ్ చేస్తే KE మైనస్ G is equals to D1 divided by P0, that is equals to P0 is equals to D1 divided by KE minus G. P0 is equals to D1 divided by KE minus G. Here we are keeping P0 అంటే market price in the LHS. Because మనం అదే చెప్తున్నాం కదా, the dividend decision, the decision which we take with respect to the expected dividend will affect the left hand side
మార్కెట్ ప్రైస్ ఆఫ్ అ షేర్, కరెంట్ మార్కెట్ ప్రైస్ ఆఫ్ అ షేర్. అదేంటి సార్ మరి మనం ఎక్స్పెక్టెడ్ డివిడెండ్ ఎలా మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలంటే, సపోజ్ మీకు P0 ఇచ్చారు, KE ఇచ్చారు, గ్రోత్ రేట్ ఇచ్చారు, సో దట్ వీ కెన్ ఫైండ్ అవుట్ ద ఎక్స్పెక్టెడ్ డివిడెండ్ టు బి పెయిడ్, ఎక్స్పెక్టెడ్ డివిడెండ్ టు బి పెయిడ్. సో ఇక్కడ మన ఫార్ములా ఏంటి, P0 ఈజ్ ఈక్వల్స్ టు అంటే కరెంట్ మార్కెట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్స్ టు D1 ఎక్స్పెక్టెడ్ డివిడెండ్ డివైడెడ్ బై KE మైనస్ G. ఓకేనా? సో ఇది ఎలా డిరైవ్ చేసుకున్నాం, యూజింగ్ ద ఫార్ములా విచ్ వీ హ్యావ్ స్టడీడ్ ఇన్ ద కాస్ట్ ఆఫ్ క్యాపిటల్. ఓకేనా? ఇప్పుడు సేమ్ ఇదే ఫార్ములా బై యూజింగ్ ద పర్పెచుయిటీ ఫార్ములా ఒకసారి కంపేర్ చేసుకుందాం. సేమ్ అదే లాజిక్ బై యూజింగ్ ద పర్పెచుయిటీ ఫార్ములా. సో పర్పెచుయిటీ ఫార్ములా కన్నా ముందు మన సమ్ ఆఫ్ డిస్కౌంటెడ్ క్యాష్ ఇన్ఫ్లోస్ ఫైండ్ అవుట్ చేసాం, గుర్తుందా? అంటే ఏం చేసాం, సమ్ ఆఫ్ డిస్కౌంటెడ్ క్యాష్ ఇన్ఫ్లోస్ అంటే, సో వీ విల్ బి హ్యావింగ్ డిఫరెంట్ క్యాష్ ఫ్లోస్. ఓకేనా? 10K, 20K, 30K, 50K, 60K లాగా వీఆర్ హ్యావింగ్ డిఫరెంట్ క్యాష్ ఫ్లోస్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైమ్, వెదర్ ఇట్ మేబీ 5 years అవ్వచ్చు ఆర్ ఎల్స్ ఏంటి 10 years అవ్వచ్చు. సో ఇన్ ఆర్డర్ టు ఫైండ్ అవుట్ ద వాల్యూ అంటే మాక్సిమం వాల్యూ ఆఫ్ అ కార్, ఇట్లా మనం ఫైండ్ అవుట్ చేసుకునే వాళ్ళం. అంటే నథింగ్ బట్ వాల్యూ ఆఫ్ అ ఇన్వెస్ట్మెంట్, అది కార్ అవ్వచ్చు, మెషినరీ అవ్వచ్చు, ప్లాంట్ అవ్వచ్చు, ఆర్ ఎల్స్ షేర్స్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. వాల్యూ ఆఫ్ అ ఇన్వెస్ట్మెంట్ అంటే ఏం చేసాం, బ్రింగింగ్ ద ఫ్యూచర్ క్యాష్ ఫ్లోస్ టు ద ప్రెజెంట్ వాల్యూ, అంటేనా ప్రెజెంట్ వాల్యూ ఆఫ్ ఫ్యూచర్ cash flows. అంటే we have brought all the cash flows to the present value. ఓకేనా? ఇదేంటంటే డెఫినెట్ పీరియడ్ కేసులో లైక్ 5 years కానీ 10 years కానీ 20 years కానీ 50 years కానీ ఇలాగా డెఫినెట్ లైఫ్ పీరియడ్ ఉంటే ద వాల్యూ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ విల్ బి ఈక్వల్ టు ప్రెజెంట్ వాల్యూ ఆఫ్ ఫ్యూచర్ క్యాష్ ఫ్లోస్. సో వాల్యూ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఏంటి, ప్రెజెంట్ వాల్యూ ఆఫ్ ఫ్యూచర్ క్యాష్ ఫ్లోస్. ఓకేనా? అలా కాకుండా మనకి ఇండెఫినైట్ పీరియడ్ ఉంది. ఇండెఫినైట్ అంటే ఏంటి, దెర్ ఇస్ నో ఫిక్స్డ్ డెఫినైట్ పీరియడ్ అప్ టు ద ఇన్ఫినిటీ. మరి అప్ టు ద ఇన్ఫినిటీ అంటే మనం ప్రెజెంట్ వాల్యూలోకి తేవాలంటున్నాం, కరెక్టే. అలాగే ఎన్ని ఇయర్స్ వరకు మనం చేసుకుంటూ వెళ్తాం, అలా చేసుకుంటూ వెళ్తే ఏంటి మనకి అలా సమ్ అనేది కంటిన్యూ అవుతానే ఉంటుంది. కాబట్టి హియర్ ద వాల్యూ ఆఫ్ అ ఇన్వెస్ట్మెంట్, విల్ బి ఈక్వల్ టు, సో పర్పెచుయిటీ అంటాం దీన్ని. సో ఇండెఫినైట్ పీరియడ్ ఉంటే దాన్నే మనం ఏమంటాం, పర్పెచుయిటీ అంటాం. ఇన్ కేస్ ఆఫ్ అ పర్పెచుయిటీ అంటే ఏంటి, దెర్ ఇస్ నో డెఫినైట్ పీరియడ్. మన ఇన్వెస్ట్మెంట్ వీ డోంట్ హ్యావ్ క్లారిటీ అబౌట్ ద పీరియడ్. సో ఏం చేస్తామంటే వాల్యూ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ కేస్ ఆఫ్ అ పర్పెచుయిటీ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్పెక్టెడ్ రిటర్న్ ఆర్ ఎల్స్ ఎక్స్పెక్టెడ్ ఇన్కమ్. ఓకే, ఎక్స్పెక్టెడ్ ఇన్కమ్. ఓకేనా? సో ఎక్స్పెక్టెడ్ ఇన్కమ్ అంటే సేమ్ ఇలాగే ఇన్వెస్ట్ చేసాం. సో మనకేం క్లారిటీ ఉందంటే విల్ బి గెటింగ్ 1 lakh rupees ఓవర్ అ పీరియడ్ ఆఫ్ ఇండెఫినైట్ పీరియడ్. ఎంత వస్తుంది, 1 lakh rupees పర్ ఇయర్ ఫర్ ఇండెఫినైట్ పీరియడ్. ఓకేనా? అంటే ఇప్పుడు ఎక్స్పెక్టెడ్ ఇన్కమ్ ఎంత, ఈచ్ అండ్ ఎవ్రీ పీరియడ్ మనకు వచ్చేది 1 lakh. సో డివైడెడ్ బై expected rate of return. Suppose you are expecting a 10% return from this investment. ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, 10%. సో 10% మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం కాబట్టి యాజ్ పర్ ద పర్పెచుయిటీ ఫార్ములా వాల్యూ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్పెక్టెడ్ ఇన్కమ్ పర్ ఇయర్ డివైడెడ్ బై ఎక్స్పెక్టెడ్ రేట్ ఆఫ్ రిటర్న్ పర్ యానం. అంతేనా? So that is equal to 1 lakh per year ki 1 lakh divided by 10% per annum, that is equals to 10 lakhs would be the value of investment. 10 lakhs would be the value of investment. అర్థం అవుతుందా? 10 lakhs would be the value of investment. ఓకేనా? సో 10 lakhs would be the value of investment. సేమ్ సార్ లాజిక్ ఏంటి దీని వెనకాల అంటే, ఇప్పుడు నార్మల్లీ నీ ఎక్స్పెక్టెడ్ రేట్ ఆఫ్ రిటర్న్ ఎంత, 10%, రైటా? ఎక్స్పెక్టెడ్ రేట్ ఆఫ్ రిటర్న్ ఎంత, 10%. అంటే మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తామంటే, సపోజ్ మురళి కనుక 100 rupees ఇన్వెస్ట్ చేస్తే హీ విల్ ఎక్స్పెక్ట్ 10%. అంటే 10% అంటే ఏంటి, బై ద ఎండ్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ పీరియడ్ హీ విల్ బి ఎక్స్పెక్టింగ్ 10 rupees. ఎంత ఎక్స్పెక్ట్ చేస్తాడు, 10 rupees. బట్ ఇక్కడ 10 rupees కేసులో మనం కన్సిడర్ చేసుకునే ఇన్వెస్ట్మెంట్లో వీఆర్ గెట్టింగ్ 1 lakh rupees per annum. సో దట్ ఈ 10 rupees కేసులో వీ విల్ బి హ్యావింగ్ 1 lakh rupees. అని ఇప్పుడు మురళి పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం ఆలోచిస్తాడు, ఓకే నేను 100 rupees ఇన్వెస్ట్ చేస్తే 10 rupees వస్తాయి. అంటే 10 rupees రావాలంటే హీ విల్ బి రెడీ టు ఇన్వెస్ట్ 100 rupees. అలాగే ఇప్పుడు 1 lakh rupees రావాలి ఇన్కమ్ అంటే, సో ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి రెడీ ఉంటాడో వీ హ్యావ్ టు డూ ద క్రాస్ మల్టిప్లికేషన్. సో దట్ విల్ బి గెటింగ్ 1 lakh into 100 divided by 10, which is nothing but 1 lakh divided by
10% అంటే ఎక్స్పెక్టెడ్ రిటర్న్ ఆర్ ఎల్స్ ఎక్స్పెక్టెడ్ ఇన్కమ్ పర్ ఇయర్ డివైడెడ్ బై ఎక్స్పెక్టెడ్ రేట్ ఆఫ్ రిటర్న్ పర్ యానం. ఓకేనా? అనీవెనా? సో అనీవెన్ అనేది ఛాన్స్ ఉండదు పర్పిచ్యుటీ కేసు. ఓకేనా? అనీవెన్ అనే ఛాన్స్ ఎందుకు ఉండదు అంటే మనకేంటి క్లారిటీ లేదు కదా. ఓకేనా? సో మనకు క్లారిటీయే లేదు ఎంత పీరియడ్ వరకు ఉంటుందని. అలా కాదు మిక్స్డ్ ఉంటే ఏంటి సార్ పరిస్థితి అన్న థాట్ రావచ్చు. లైక్ యు ఆర్ హ్యావింగ్ అ క్లారిటీ అప్ టు 5 years. యు ఆర్ హ్యావింగ్ అ క్లారిటీ అప్ టు 5 years. 6th year నుంచి క్లారిటీ లేదు అనుకుంటే దెన్ ఏం చేస్తామంటే అప్ టు 5 years. ఓకేనా? అప్ టు 5 years ఏంటి క్యాష్ ఫ్లోస్ తెలుసు కదా, ఎక్స్ వై జెడ్ ఇలా ఏబి ఇలాగా వీఆర్ హ్యావింగ్ అన్ఈవెన్ క్యాష్ ఫ్లోస్. ఫ్రమ్ ద 6th year వీఆర్ హ్యావింగ్ ఈవెన్ క్యాష్ ఫ్లోస్ అనుకుందాం, ఈవెన్ క్యాష్ ఫ్లోస్. అప్పుడు ఏం చేస్తాం, ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ అండ్ ఫిఫ్త్ ఇయర్ది ప్రెసెంట్ వాల్యూలోకి తెచ్చుకుని వి విల్ బీ క్యాల్కులేటింగ్ ద వాల్యూ అట్ ద ఎండ్ ఆఫ్ ద 5th year P0 కాదు, దట్ ఈస్ టేక్ ఇట్ యాజ్ అ P5. ఓకేనా? P5. అప్పుడు ఏం చేస్తాం, ఈ P5ను కూడా ప్రెసెంట్లోకి తీసుకొస్తాం. దీన్నే మనం ఏమంటామంటే డబల్ డిస్కౌంటింగ్ మోడల్ అంటాం. ఇప్పుడు అర్థం కాకపోయినా నష్టం ఏం లేదు. సో సెకండ్ ప్రాబ్లం మనం అదే చేస్తాం ఇమీడియట్లీ. ఓకేనా? బట్ యాజ్ ఆఫ్ నో మీకు ఏది క్లారిటీ ఉండాలి అంటే వాల్యూ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ కేస్ ఆఫ్ అ పర్పెచ్యుటీ అంటే ఏంటి, ఇండెఫినైట్ పీరియడ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్పెక్టెడ్ ఇన్కమ్ పర్ ఇయర్ డివైడెడ్ బై రేట్ ఆఫ్ రిటర్న్, ఎక్స్పెక్టెడ్ రేట్ ఆఫ్ రిటర్న్ పర్ యానం. ఓకేనా? ఇంత స్ట్రెస్ చేసి చెప్పడానికి రీజన్ ఏంటంటే అన్ని ఫార్ములాస్, ఆల్ ఫార్ములాస్ విల్ బి బేస్డ్ ఆన్ దిస్ స్టాండర్డ్ పర్పెచ్యుటీ ఫార్ములా. ఓకేనా? సో ఇప్పుడు దీన్ని కంపేర్ చేసుకుంటే ఇప్పుడు P0 ఈజ్ ఈక్వల్స్ అంటే P0 అంటే ఏంటి, మార్కెట్ ప్రైస్ ఆఫ్ అ షేర్. మార్కెట్ ప్రైస్ ఆఫ్ అ షేర్ అంటే ఏంటి, నథింగ్ బట్ వాల్యూ ఆఫ్ అ ఇన్వెస్ట్మెంట్. మార్కెట్ వాల్యూ ఆఫ్ అ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ఈక్వల్స్ టు D1 అంటే ఇక్కడ న్యూమరేటర్లో ఏమనుకున్నాం, ఎక్స్పెక్టెడ్ ఇన్కమ్. So expected income will be in the form of a dividend. So that ఏంటి ఇక్కడ expected dividend D1. ఓకేనా? సో D1 divided by KE minus G చేస్తాం, KE minus G, because in KE we will be having a two components of return. So one thing is dividend and another one is growth అంటే nothing but capital appreciation. So we are having two components of returns, aventavi dividend as well as capital appreciation kabatti we are eliminating, since we are considering only dividend in the numerator. మరి denominator lo kuda enti total return consider cheskuntama KE? No. So we have to eliminate the growth component from the total expected return KE, so that we are left with the dividend component return. Okay na? So KE minus G. అర్థమవుతుందా? సో KE అంటే ఏముంటుంది, సో టోటల్ KE అనుకుంటే దీనిలో డివిడెండ్ ఉంటుంది యాజ్ వెల్ యాజ్ ఏంటి గ్రోత్ కాంపోనెంట్ ఉంటుంది. జస్ట్ వీఆర్ ఎలిమినేటింగ్ ద గ్రోత్ కాంపోనెంట్ సో దట్ వీ విల్ బి హ్యావింగ్ అ డివిడెండ్ రిలేటెడ్ రిటర్న్. వై? వీఆర్ కన్సిడరింగ్ ఓన్లీ ఎక్స్పెక్టెడ్ డివిడెండ్ ఇన్ ద న్యూమరేటర్. సో D1 డివైడెడ్ బై KE మైనస్ G. సో మన ఫార్ములా ఏంటి, P0 ఈజ్ ఈక్వల్స్ టు D1 డివైడెడ్ బై KE మైనస్ G. ఎవరికి ఓకేనా? ఓకేనా? సో ఈ ఫార్ములా యూజ్ చేసుకుని ప్రాబ్లమ్స్ చేద్దాం. సో ఫస్ట్ ప్రాబ్లం 4th one. ఓకే, సో 4th one, a firm has paid dividend 2 per share. has paid అంటున్నాడు అంటే ఏంటి, D1 ఏనా, D1 D0? has paid D0. ఇప్పుడు మనకు కావాల్సింది D0 D1? D1, బికాస్ మనం లాజిక్ ఆల్రెడీ చూసుకున్నాం. బికాస్ D0 అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ పాస్ట్, బట్ మనం ఇన్వెస్ట్ చేసేది ఏంటి ఫర్ ద ఫ్యూచర్ పీరియడ్, అంతే కదా. ఈ రోజు నువ్వు ఇన్వెస్ట్ చేస్తున్నావు అంటే ఆల్రెడీ పే చేసిన డివిడెండ్ D0 తోటి నీకేంటి సంబంధం లేదు కదా. సో నువ్వు పెట్టిన ఇన్వెస్ట్మెంట్కి ఎప్పుడు వస్తుంది, అట్ ద ఎండ్ ఆఫ్ ద పీరియడ్, సో దట్ యు ఆర్ బాదర్డ్ అబౌట్ ఎక్స్పెక్టెడ్ డివిడెండ్. ఓకేనా? నెక్స్ట్, the estimated growth of the dividends from the company is estimated to be 5% per annum. As of now, we are having expected growth rate of 5%. ఓకేనా? ఈ గ్రోత్ రేట్ అంటే గుర్తుందా, G ఈజ్ ఈక్వల్స్ ఏంటో చెప్పండి, R ఇంటూ B.
where R is equals to return on equity into B is equals to retention ratio. So G అంటే గుర్తుందా, capital appreciation అని చెప్పుకున్నాం. capital appreciation అంటే something has been accumulated to the opening capital. ఆ సంథింగ్ ఏంటి, రిజర్వ్స్ అండ్ సర్ప్లస్. రిజర్వ్స్ అండ్ సర్ప్లస్కి ఇంకో నేమ్ ఏంటి, రీటైన్డ్ ఎర్నింగ్స్. మరి రీటైన్డ్ ఎర్నింగ్స్ ఎలా వస్తాయి అంటే టోటల్ ఎర్నింగ్స్ అవైలబుల్ టు ఈక్విటీ షేర్ హోల్డర్స్ ఇంటూ రిటెన్షన్ రేషియో. రీటైన్ ఎర్నింగ్స్, రిటెన్షన్ రేషియో. then we will be getting a retained earnings, but దీన్ని మనం ఎందులో కన్వర్ట్ చేసుకోవాలి, పర్సంటేజ్. సో పర్సంటేజ్ కాబట్టి సింప్లీ we will do earnings available to equity shareholders divided by equity share capital. equity share capital, that to book value of equity share capital. ఓకేనా, అర్థమైందా? సో దీన్నే మనం ఏమంటామమ్మా, రిటర్న్ ఆన్ ఈక్విటీ ఇంటూ రిటెన్షన్ రేషియో. సో జీ ఎంత ఇచ్చాడు, 5%. So determine the estimated market price of the equity share is the estimated growth rate of a dividend raises to 8%. అంటే as of now ఎంత ఉంది, 5%. if at all it is raises to అంటున్నాడా, బై అంటున్నాడా, raises to. బై అంటే we have to add that to the existing one. ఇక్కడ 2 అంటున్నాడు కాబట్టి directly we have to take 8%. and another case is 3% falls to 3%. so growth rate has to be taken to 3%, and find out the present market price of a share given that the required rate of a return of the equity investors. required rate of a return. So required rate of return from the point of view of an investor will be equal to cost of capital, cost of equity. Okay no? ఎంత ఇచ్చాడమ్మా, 15%. so let us do the 3 answers for them. The first case, present case. So present case ఏంటమ్మా, ఫార్ములా P0 is equals to ఫార్ములా ఏంటి, D1 divided by KE minus G. D1 divided by KE minus G. ఓకేనా? సో P0 అంటే ఏంటి, కరెంట్ మార్కెట్ ప్రైస్, ఫుల్ ఫామ్ నోట్ చేయండి, is equals to D1 ఎలా వస్తుంది, D0 into 1 plus G divided by KE minus G, since we are accumulating the growth. సో D0 ఎంత ఇచ్చాడు, 2 rupees. 2 rupees into 1 plus 5% or else 0.05 divided by 15% minus 5%. అంటే లాజిక్ ఏంటి, 15% కరెక్టే, బట్ దానిలో గ్రోత్ కాంపోనెంట్ ఎంత, 5%. అది ఎలిమినేట్ చేద్దాం, సో దట్ వీ విల్ బి హ్యావింగ్ 10%. ఆ 10% దేని రిలేటెడ్, డివిడెండ్ రిటర్న్ రిలేటెడ్. సో ఎంత, 2 divided by 10%, we will get 21 per share. So 21 అని రాసి వదిలేదు, 21 per annum per share, we have to note it down. ఓకేనా, అర్థమైందా? నెక్స్ట్ సెకండ్ వన్, B bit, where growth rate is equal to 8%, right? 8%. మరి 8% అంటే ఫార్ములా ఏంటి, కరెంట్ మార్కెట్ ప్రైస్ P0 is equals to D1 అంటే D0 into 1 plus G divided by KE minus G, that is equals to 2 into 1 plus 8% divided by 15% minus 8%, that is equals to 2.16 divided by 7%. ఎంత, 30.857 per share. ఓకేనా, 30.857 per share. ఓకేనా, ఇక్కడ ఫస్ట్ కేసుతో కంపేర్ చేసుకుంటే సెకండ్ కేసులో యూ విల్ బి విల్లింగ్ టు పే మోర్ ప్రైస్ ఫర్ ద షేర్. ఎందుకు సార్ ఇట్లా మోర్ ప్రైస్ పర్ షేర్ అంటే, హియర్ ద గ్రోత్ రేట్ ఈజ్ మోర్. అంటే ఫ్యూచర్లో క్యాపిటల్ అప్రిషియేషన్ ఎక్కువ వస్తుంది కాబట్టి, గ్రోత్ రేట్ ఎక్కువ వస్తుంది కాబట్టి, సో మనం ఏంటి, యూ విల్ బి విల్లింగ్ టు పే మోర్ ప్రైస్. అదవుతుందా? నెక్స్ట్ సి బిట్, వేర్ గ్రోత్ రేట్ ఈజ్ ఈక్వల్స్ టు 3%. So P0 equal to 2 into 1 plus 3% divided by 15% minus 3%. ఎంత, 2.06 divided by 12%. 166 per share. ఓకేనా, ఇప్పుడు ఏంటి, ఎక్కువ పే చేయడానికి విల్లింగ్ ఉన్నామా, తక్కువ పే చేయడానికి విల్లింగ్ ఉన్నా, తక్కువ పే చేయడానికి విల్లింగ్ ఉన్నాం. బికాస్ ఇక్కడ డివిడెండ్స్ ఏముంటుంది, అక్కడ ఏంటి చేంజ్ ఏమవట్లా, 2 rupees పాస్ట్, దానికి ఒక 3% యాడ్ అవుతుంది. ఓకే ఫైన్, 2.06. ప్రీవియస్ కేసులో ఎంత వచ్చింది, 2.16. ఇప్పుడు ఎంత వచ్చింది, 2.06. ఓకే, డివిడెండ్ తగ్గింది, కానీ
దీంతో పాటు గ్రోత్ రేట్ కూడా, ఫ్యూచర్ క్యాపిటల్ అప్రిషియేషన్ జస్ట్ ఎంత ఉంటుంది, 3%. సో దట్ ఏంటి, యూ విల్ బి విల్లింగ్ టు పే లెస్సర్ అమౌంట్ ఫర్ అక్వైరింగ్ ద షేర్. ఎంత, 17.166 పర్ షేర్. అర్థమవుతుందా ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్? ఓకేనా? సో నోట్ చేసుకోండి. 5 నోట్ చేసుకోండి. ఫస్ట్ ఇది నోట్ చేయండి. ఫస్ట్ టైప్స్ కూడా నోట్ చేస్తారా? సరే, మొత్తం నోట్ చేసుకోండి. అయిపోయిందా? నెక్స్ట్ ఫోర్త్, లింటర్స్, LINTERS.
ఓకే. అయిపోయిందా? నెక్స్ట్ 15th ఇల్లుస్ట్రేషన్ చూడండి. ఓకే. So 15th illustration, A&R Limited is a large cap multinational company listed in BSE in India with a face value of 100 per share. The company is expected to grow at the rate 15% per annum for the next 4 years. For the next 4 years. For the next 4 years, we are having a growth rate of 15%. Growth rate of 15%. Okay. Then 5% for an indefinite period. And after 4 years, మన growth rate ఎంత ఉంటుంది? 5%. అంటే here we are having two different situations. ఆ టూ డిఫరెంట్ సిచ్యువేషన్స్ ఏంటంటే ఫస్ట్ 4 years we are having growth rate is equals to 15%, and after 4 years we are having a growth rate of 5% up to indefinite period. అలా కాకుండా అప్ టు 5 years ఉన్నాడంటే ఏంటి ప్రాబ్లం లేదు. వీ విల్ బి హ్యావింగ్ అ 9 years cash flow and we will be doing some of discounted cash inflows of that 9 years cash inflows. ఓకేనా? బట్ ఇక్కడ అది కాదు కదా, ఇండెఫినైట్ పీరియడ్. సో దట్ వీ హ్యావ్ టు యూజ్ ద కాన్సెప్ట్ కాల్డ్ పర్పెచ్యుటీ. ఓకేనా? ఆ పర్పెచ్యుటీని బేస్ చేసుకుని వచ్చింది ఏంటి? గార్డెన్ గ్రోత్ 3. నెక్స్ట్, company paid 120 as dividend per share for the financial year 2021. అంటే పెయిడా ఎక్స్పెక్టెడా? పెయిడ్. పెయిడ్ కాబట్టి మనకి ఏమైనా సంబంధం ఉందా? నో. నెక్స్ట్,
The shares of the company traded at the average price of rupees 3122 on last day. 3122 on last day. అంటే nothing but ఏమి ఇచ్చాడు బాబాయ్? 3122 ఏంటి అది? Excellent. Current market price P naught is equals to, current market price P naught is equals to 3122. Find out the intrinsic value per share. Intrinsic value per share. Okay na? So intrinsic value అంటే nothing but bringing the future cash flows to the present value. దాన్ని ఏమంటాం మనం? Intrinsic value. Okay. And state whether shares are overpriced or underpriced. ఇది చూద్దాం last point. But as of now, first step lo we have to find out the intrinsic value. So that illustration 15, first calculation of intrinsic value. Calculation of intrinsic value. The calculation of intrinsic value ante em cheptunnam, bringing the future values, future cash flows to the present value. So present value of future cash flows. Okay na? So directly మనం ఫార్ములా అప్లై చేయొచ్చు అంటే నో, బికాస్ వీఆర్ హ్యావింగ్ టూ డిఫరెంట్ సిచ్యువేషన్స్. అలా కాకుండా ఓన్లీ వన్ గ్రోత్ రేట్ ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు? G is equals to 15%, ఆర్ ఎల్స్ ఏంటి G is equals to 5% ఇచ్చుంటే వాట్ వుడ్ హ్యావ్ డన్ ఈజ్ డైరెక్ట్లీ ఫార్ములా ఏంటి? D1 divided by KE minus G, దట్స్ ఇట్. బట్ ఇక్కడ టూ సిచ్యువేషన్స్ ఇచ్చాడు కాబట్టి వీ హ్యావ్ టు డూ ద డబల్ డిస్కౌంటింగ్. అది ఎలాగంటే వీఆర్ హ్యావింగ్ 4 years కదా. 4 years ఏంటమ్మా? G is equals to 15%. So 15% కాబట్టి let us find out D1 expected dividend at the end of the first year, and next we can find out D2 expected dividend at the end of the second year. అలాగే D3 and D4 ఇక్కడ వరకు ఓకే. ఓకేనా? ఇప్పుడు అక్కడ వరకు ఓకే. అక్కడ వరకు we will be having a cash flows of a dividend. చెప్పండి డివిడెండ్ క్యాష్ ఫ్లోస్ ఏముంటాయి? D1 అంటే D1 D1 ఎంత? D0 ఇంటూ 1 ప్లస్ G ఎంత? 120. అందరు క్లాస్లోనే ఉన్నారా? చెప్పండి మరి. 120 ఇంటూ 1 ప్లస్ 15%, 5%, 15%, because it is a story only for the first 4 years. So that 1 plus 15% we get 138.7 ఉన్నాయా? 138. కమింగ్ టు ద సెకండ్ ఇయర్ ఎండింగ్ ఎక్స్పెక్టెడ్ డివిడెండ్ ఎంత ఉండే ఛాన్స్ ఉందో చెప్పండి. 138 ఇంటూ 1 ప్లస్ 15%ఏనా గ్రోత్ కాంపౌండింగ్ 158.7. అలా కాకుండా కొంతమంది 120 ఇంటూ 1 ప్లస్ 15% హోల్ స్క్వేర్ చేస్తుంటారు. ఎలాగైనా పర్లేదు. నెక్స్ట్ కమింగ్ టు ద థర్డ్ ఇయర్ ఏంటమ్మా? 158.7 into 1 plus 15%, we get 505. Next, expected dividend at the end of the fourth year. 182.505 into 1 plus 15%, we get 88. Okay na? ఇదేంటి? 07. ఇప్పుడు ఏంటి మనం? So D4 work ఏంటి? we are having one particular situation, and after D4 అంటే nothing but after 4th year we are having a different situation. అదేంటి? indefinite period వరకు we are having growth rate is equals to 5%. indefinite period. అది ఎక్కడ స్టార్ట్ అవుతుంది మనకి? from the beginning of the 5th year. So that మనం ఎక్కడికి వెళ్దాం అంటే at the end of the 4th year. ఎక్కడికి? end of the 4th year. ఓకేనా? ఎక్కడికి వెళ్ళి నించున్నాం? end of the 4th year. So ఇప్పుడు end of the 4th year దగ్గరికి వెళ్ళి we are going to find out the current market price at the end of the 4th year. At the end of the 4th year. Okay na? So current market price P0 at the end of the 4th year. At the end of the 4th year. అంటే nothing but ఇదేంటి? సింపుల్ గా చెప్పాలంటే P4. అంతేనా? కరెంట్ మార్కెట్ ప్రైస్ ఎప్పుడు? అట్ ద ఎండ్ ఆఫ్ ద 4th year. అట్ ద ఎండ్ ఆఫ్ ద 4th year వెళ్ళి నించున్నాం అక్కడ. సో దట్ ఏంటి? P4 ఇజ్ ఈక్వల్స్ టు మనకున్న ఫార్ములా ఏంటి? D1 ఎక్స్పెక్టెడ్ డివిడెండ్. బట్ ఇక్కడ D1 తీసుకోవాలా, D4 తీసుకోవాలా, D5 తీసుకోవాలా? D4 D4 ఇప్పుడు 0th year దగ్గర ఉంటే
డివిడెండ్ పేడ్ తీసుకుంటామా, D1 తీసుకుంటామా? D1. మరి ఇప్పుడు D4 అంటే 4th ఇయర్ ఎండింగ్ దగ్గర ఉంటే 4th ఇయర్ రిలేటెడ్ డివిడెండ్ కన్సిడర్ చేసుకుంటామా, ఎక్స్పెక్టెడ్ డివిడెండ్ కన్సిడర్ చేసుకుంటామా? ఎక్స్పెక్టెడ్ డివిడెండ్. సో దట్ we are going to consider D5. we are going to consider D5. ఓకేనా? D5 అంటే అది కాదు, D జోడి అది కాదు, D5 డివైడెడ్ బై 1 ప్లస్ G. D5 డివైడెడ్ బై 1 ప్లస్ G. మరి ఏం చేయాలి ఇప్పుడు? P4 ఇజ్ ఈక్వల్స్ టు D5 ఎలా వస్తుందమ్మా? D4 ఇంటూ 1 ప్లస్ G అంటే 5% డివైడెడ్ బై KE మైనస్ G. సో KE మైనస్ G కాబట్టి KE ఎంతమ్మా? KE ఎక్స్పెక్టెడ్ రిటర్న్ 20%. ఎక్కడిచ్చాడు? ఓకే, థర్డ్ లైన్ 20% మైనస్ ఏం చేయాలి? 5%. మైనస్ ఏం చేయాలి? 5%. సో 5% కాబట్టి దట్ ఈజ్ ఈక్వల్స్ టు D4 ఇంటూ 1 ప్లస్ 5% డివైడెడ్ బై 20%. ఇప్పుడు D4 ఎంత తీసుకోవాలి? 209.880 ఇంటూ 1 ప్లస్ 5% డివైడెడ్ బై 20% మైనస్ 5%, 15%. ఎంత ఓవరాల్ ఆన్సర్? ఓవరాల్ ఆన్సర్ చెప్పండి. 1165 పర్ షేర్. ఎక్సలెంట్. సో 1469.165 పర్ షేర్. ఓకేనా? సో ఇప్పుడు కొంచెం జాగ్రత్త వినండి. ఇదేంటి ఇంతకి? P0 at the end of the 4th year. P0 at the end of the 4th year అంటే P4 is equals to 1469.165 per share అంటే nothing but this is the value. ఓకేనా? దిస్ ఇస్ ద వాల్యూ. ఏంటిది? 1469.165 is a value for the cash inflows receiving from 5th year. From 5th year అంటే బిగినింగ్ ఆఫ్ ద 5th year టు ద ఇన్ఫినిటీ పీరియడ్. ఓకేనా? ఇండెఫినైట్ పీరియడ్. ఓకేనా? అర్థమవుతుందా? ఇప్పుడు మన కళ్ళ ముందు ఏమి ఉన్నాయి? ఒకటి D1 ఉంది. వీ హ్యావ్ టు బ్రింగ్ దాట్ D1 టు ద ప్రెజెంట్ వాల్యూ ఆఫ్ ఫ్యూచర్ క్యాష్ ఫ్లోస్ కదా. అలాగే వీఆర్ హ్యావింగ్ సెకండ్ ఇయర్ డివిడెండ్. వీ హ్యావ్ టు బ్రింగ్ దాట్ టు ద ప్రెజెంట్ వాల్యూ బై యూజింగ్ అవర్ ఎక్స్పెక్టెడ్ రేట్ ఆఫ్ రిటర్న్. మన ఎక్స్పెక్టెడ్ రేట్ ఆఫ్ రిటర్న్ ఎంత? 20%. ద 20% అంటే దాని మీనింగ్ ఏంటి? ఈరోజు 100 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తే, అది ఏదైనా కావచ్చు, ఏ ఆల్టర్నేటివ్ అయినా కావచ్చు, విల్ బి ఎక్స్పెక్టింగ్ 20 రూపీస్. సో దట్ ఇక్కడ ఇంట్రెస్ట్ రేట్ ఆఫ్ రిటర్న్ ఏమవుతుంది? 20%. సో దట్ వీ హ్యావ్ టు డిస్కౌంట్ ద క్యాష్ ఫ్లోస్ బై యూజింగ్ 20% రిక్వైర్డ్ రేట్ ఆఫ్ రిటర్న్, RRR. ఓకే, రిక్వైర్డ్ రేట్ ఆఫ్ రిటర్న్ 20% యూస్ చేసుకుని ఏం చేయాలి? డిస్కౌంట్ చేయాలి. ఏమేమి డిస్కౌంట్ చేయాలి? ఫస్ట్ ఇయర్ ఎండింగ్ డివిడెండ్, సెకండ్ ఇయర్ ఎండింగ్ డివిడెండ్, థర్డ్ ఇయర్ ఎండింగ్ డివిడెండ్, ఫోర్త్ ఇయర్ ఎండింగ్ డివిడెండ్ అట్ ద సేమ్ టైం. ఫోర్త్ ఇయర్ ఎండింగ్ డివిడెండ్ అట్ ద సేమ్ టైం. ఫిఫ్త్ ఇయర్ నుంచి ఇన్ఫినిటీ పీరియడ్ వరకు వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్. వీ హ్యావ్ క్యాలిక్యులేటెడ్ ద వాల్యూ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. ఎంతది? 1469.165. అది కూడా మనం ఏం చేయాలి? ప్రెజెంట్లోకి తీసుకురావాలి. ప్రెజెంట్ వాల్యూ. ఓకేనా? చేద్దామా? సో దట్ ఇంట్రెన్సిక్ వాల్యూ is equals to 138 divided by 1.2. అంతేనా? 1.2 ప్లస్ 158.7 డివైడెడ్ బై ఎక్కడ 1.2 హోల్ స్క్వేర్ ప్లస్ 182.505 డివైడెడ్ బై 1.2 హోల్ క్యూబ్ ప్లస్ 209.88 divided by 1.2 whole to the power of 4 plus 1469.165 divided by 1.2 whole to the power of 4 or 5 4 or 5 4 or 5 5 అని చెప్తారు ఎవరైనా? మురళి 4 or 5 5. ఇప్పుడు ఆ వాల్యూ ఎక్కడ మనం ఫైండ్ అవుట్ చేసుకున్నాం? ఫోర్త్ ఇయర్ ఎండింగ్. సో ఫోర్త్ ఇయర్ ఎండింగ్ కాబట్టి, అంటే ఫోర్త్ ఇయర్ ఎండింగ్ ఫైండ్ అవుట్ చేసుకున్న వాల్యూని ప్రెసెంట్లోకి తీసుకొస్తున్నాం కాబట్టి ఏంటి? డివైడెడ్ బై 1.2 హోల్ టు ద పవర్ ఆఫ్ 4. ఓకేనా? అర్థమైందా? వాల్యూ ఎక్కడ ఫైండ్ అవుట్ చేసుకున్నాం? ఫోర్త్ ఇయర్ ఎండింగ్, ఫిఫ్త్ ఇయర్ నుంచి వచ్చే క్యాష్ ఫ్లోస్ అన్నింటిని కూడా ప్రెసెంట్లోకి తెచ్చుకున్నాం. సో దట్ ఏంటి? ఫోర్త్ ఇయర్ ఎండింగ్ వాల్యూ ఎంత? 1469.165 డివైడెడ్ బై
1.2 whole to the power of 4 is equal to 1140.54 ఇంక చాలండి ఇంకా 1140.54 పర్ షేర్. దీన్ని మనం ఏమంటామంటే ఇంట్రిన్సిక్ వాల్యూ అంటాం. ఇంట్రిన్సిక్ వాల్యూ. ఓకేనా? అండ్ ఇంట్రిన్సిక్ వాల్యూ అంటే ఏంటి? అట్ రిక్వైర్డ్ రేట్ ఆఫ్ రిటర్న్ విల్ బి బ్రింగింగ్ ద ఫ్యూచర్ క్యాష్ ఫ్లోస్ టు ద ప్రెసెంట్ వాల్యూ. మరి ఇంట్రిన్సిక్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసి ఏం సాధిస్తాం? ఇది సమ్ ఆఫ్ డిస్కౌంటెడ్ క్యాష్ ఇన్ఫ్లోస్, రైట్? సో దట్ మీరు ఆ ఇన్వెస్ట్మెంట్ చెయ్యాలి, షేర్స్ని పర్చేస్ చెయ్యాలి అంటే మ్యాక్సిమం ఎంత అమౌంట్ స్పెండ్ చేయడానికి రెడీగా ఉంటారు? 1140.54. we have already discussed in investment decisions. ఓకేనా? బట్ మార్కెట్లో ప్రైస్ ఎంత ఉందంట? మార్కెట్ వాల్యూ ఆర్ ఎల్స్ మార్కెట్ ప్రైస్ పర్ షేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత? 3122 అంతే. సో 3122 పర్ షేర్. సో మార్కెట్ ప్రైస్ పర్ షేర్ ఎంత? 3122 పర్ షేర్. మీరే కనుక ఇన్వెస్టర్స్ అయితే పర్చేస్ చేస్తారా చేయరా? పర్చేస్ చేస్తారా చేయరా? సో మీ ఇంట్రిన్సిక్ వాల్యూ మీ బ్రెయిన్లో ఏముంది? ఓకే, ఫ్యూచర్లో వచ్చే క్యాష్ ఫ్లోస్ ప్రెసెంట్ వాల్యూ ఎంత? 1140.54. మీరు పే చేయాలంటే మాక్సిమం ఎంత పే చేస్తారు? ఓన్లీ 1140.54. బట్ మార్కెట్లో ఎంత ఉంది? 3122 పర్ షేర్. సో దట్ ఇట్ ఈజ్ అండర్ ప్రైజ్డా ఓవర్ ప్రైజ్డా? అంతే కదా, ఓవర్ యాక్షన్ చేస్తున్నారు కదా మరి మార్కెట్లో అంతా. సో ఇట్ ఈజ్ ఓవర్ ప్రైస్. ఇట్ ఈజ్ ఓవర్ ప్రైస్. ఓకేనా? ఇప్పుడు నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే, ఇంట్రిన్సిక్ వాల్యూలో వాల్యూ ఉంది, మార్కెట్ వాల్యూ కూడా ఏంటి? వాల్యూ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. మరి రెండింటికి డిఫరెన్స్ ఏంటి? సరే, ఇంట్రిన్సిక్ వాల్యూ అంటే ఇట్ ఈస్ ఎ సబ్జెక్టివ్ కాన్సెప్ట్. ఇట్ డిఫర్స్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్. ఇప్పుడు మురళి చాలా మంచోడు, ఎక్స్పెక్టెడ్ రేట్ ఆఫ్ రిటర్న్ ఎంత కావాలనుకుంటాడంటే ఓన్లీ 5%. ఓన్లీ 5%. అప్పుడు ఇంట్రిన్సిక్ వాల్యూ డిఫర్ అవుతుందా లేదా? ఎస్. ఓకేనా? సో అలాగే దివ్యశ్రీ, ఆ కావ్యశ్రీ, దివ్యశ్రీ. సో దివ్యశ్రీ ఏంటి? అసలు తగ్గేదే లేదనుకుంటుంది, 50% రిటర్న్ కావాలనుకుంటుంది. ఎంత? 50%. మరి 50% రిటర్న్ అన్నప్పుడు ఇంట్రిన్సిక్ వాల్యూ సేమ్ ఉంటుందా, చేంజ్ అవుతుందా? చేంజ్, రెడ్యూస్ అవుతుంది. అంతే కదా? ఇంకేంటి? తక్కువ పే చేయాలనుకుంటా. బట్ కమింగ్ టు ద మార్కెట్ ప్రైస్, అది మురళి అయినా దివ్యశ్రీ అయినా నేనైనా ఎవరికైనా ఏంటి? మార్కెట్ ప్రైస్ విల్ రిమైన్ సేమ్. సో ఇంట్రిన్సిక్ వాల్యూ ఈజ్ డిపెండ్స్ అపాన్ అవర్ కోరిక. అంటే నథింగ్ బట్ ఏంటి? రిక్వైర్డ్ రేట్ ఆఫ్ అ రిటర్న్. ఇట్ డిఫర్స్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్ అండ్ డిఫర్స్ ఫ్రమ్ సిచ్యువేషన్ టు సిచ్యువేషన్ అండ్ ఇయర్ టు ఇయర్. ఓకేనా? సమజ్ గయా? సో దీన్ని ఏమంటాం? డబల్ డిస్కౌంటింగ్. ఓకేనా? ఓకే, సో నోట్ చేసుకోండి, ఏమైనా డౌట్ ఉంటే అడగండి. ఎగ్జాక్ట్గా ఉన్నది ఉన్నట్టు డ్రా చేయండి.
నెక్స్ట్ వన్ డిగ్రీ ఎగ్జామ్స్ లేవా మీకు రేపా మరి ఈరోజు అన్నాడు ఈరోజు ఫస్ట్ ఇయర్ వాళ్ళు ఎవరు లేరా మీ దాంట్లో అయిపోయిందా నెక్స్ట్ వన్ ఓకే నెక్స్ట్ వన్ చూడండి illustration 16 in May 2020 shares of RT Limited was sold for 1460 per share అంటే ఏంటిది కరెంట్ మార్కెట్ ప్రైస్ పర్ షేర్ P నాట్ లాంగ్ టర్మ్ earnings growth rate of 7.5% is anticipated, so G is equals to 7.5% and RT Limited is expected to pay dividend of 20 per share అంటే ఏంటిది D1. Calculate rate of return an investor can expect to earn అంటే ఏం ఫైండ్ అవుట్ చేయాలి ఇంతకి KE కాస్ట్ ఆఫ్ ఈక్విటీ KE. So cost of equity KE is equals to D1 divided by P naught plus G. సో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఉన్నాయా ఓకేనా సో చేయొచ్చా సో చేసి చెప్పండి ఆన్సర్ illustration 16 KE is equals to మీ నీట్గా రాయాలి రిక్వైర్డ్ రేట్ ఆఫ్ రిటర్న్ RRR ఆఫ్ ఇన్వెస్టర్ KE is equals to D1 divided by P naught plus G. So D1 ఎంత 20% divided by P naught ఎంత 1460 plus growth rate ఎంత 7.5%. We get 8.869% per annum. ఆయుషంలో పర్ షేర్ అని రైతు
అదేంటది రిక్వైర్డ్ రేట్ ఆఫ్ రిటర్న్ కదా. సో పర్సంటేజ్ పర్ యానం. ఓకేనా, అర్థమైందా? నెక్స్ట్ పీబిట్. It is expected that RT Limited will earn about 10% on retained earnings. అంటే ఆర్టీ అనే కంపెనీ విల్ ఎర్న్ 10% ఆన్ రిటర్న్ ఎర్నింగ్స్ అంటే నథింగ్ బట్ ఇట్ ఈస్ అ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. నథింగ్ బట్ ఏంటి, ఇప్పుడు రిటైన్డ్ ఎర్నింగ్స్ అంటే ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ అ ఇన్వెస్ట్మెంట్. ఆ రిటైన్ ఎర్నింగ్స్ తీసుకెళ్ళి ఏం చేస్తాం, బిజినెస్లో ఇన్వెస్ట్ చేస్తాం. ఇట్ ఈస్ నథింగ్ బట్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఆర్ ఎల్స్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు ఈక్విటీ. కాబట్టి ఇదేంటి, రిటర్న్ ఆన్ ఈక్విటీ, ఇన్వెస్ట్మెంటే, నో డౌట్ ఇన్ దట్. అంటే దాని మీనింగ్ ఏంటి, 10% కనుక రిటైన్డ్ ఎర్నింగ్స్ సపోజ్ 100 రూపీస్ ఉన్నాయి. రిటైన్డ్ ఎర్నింగ్స్ 100 రూపీస్ ఉంటే ఆ 100 రూపీస్ బిజినెస్లో ఇన్వెస్ట్ చేస్తే ఎంత వస్తుందంట, 10 రూపీస్. ఎంత, 10 రూపీస్. అంటే ఇది రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అనొచ్చా? ఎస్. అండ్ స్పెసిఫికల్లీ సిన్స్ ఇట్ ఈస్ అ రిటైన్డ్ ఎర్నింగ్స్ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ అ రిటర్న్ ఆన్ ఈక్విటీ. వీ కెన్ కాల్ ఇట్ యాజ్ అ రిటర్న్ ఆన్ ఈక్విటీ. So return on equity is equals to 10%. Return on equity is equals to 10%. Okay na? And return on equity 10% అని తెలుసు. And retained, ఎంత రిటైన్ చేసామంట, shall retain 60% of earnings. So retention ratio will be 60% on earnings. ఓకేనా, అర్థమవుతుందా? అండ్ మనోడు ఏమడుగుతున్నాడు ఇక్కడ, స్టేట్ వెదర్ దెర్ వుడ్ బి చేంజ్ ఇన్ గ్రోత్ రేట్ అండ్ కాస్ట్ ఆఫ్ ఈక్విటీ. సో గ్రోత్ రేట్ కానీ కాస్ట్ ఆఫ్ ఈక్విటీ కానీ చేంజ్ అవుతుందా లేదా అని అడిగాడు. సో వీ నీడ్ టు ఫైండ్ అవుట్ ద గ్రోత్ రేట్ యాజ్ వెల్ యాజ్ కాస్ట్ ఆఫ్ ఈక్విటీ. ఓకేనా, సో కాస్ట్ ఆఫ్ ఈక్విటీ. సో ఇక్కడ ఒక డౌట్ రావచ్చు మీకు, వాట్ ఈస్ ద డిఫరెన్స్, వాట్ ఈస్ ద ఎగ్జాక్ట్ డిఫరెన్స్ బిట్వీన్ రిటర్న్ ఆన్ ఈక్విటీ అండ్ కాస్ట్ ఆఫ్ ఈక్విటీ అని. రిటర్న్ ఆన్ ఈక్విటీ అండ్ కాస్ట్ ఆన్ ఈక్విటీ, కాస్ట్ ఆఫ్ ఈక్విటీ. సో చెప్పండి డిఫరెన్స్ ఏంటి? సో ఇందాక ఎగ్జాంపులే తీసుకుందాం. ఇందాక ఎగ్జాంపుల్లో కాస్ట్ ఆఫ్ ఈక్విటీ ఎంత వచ్చిందమ్మా మనకి, 8.869% per annum. నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే, వాట్ ఈస్ ద ఎగ్జాక్ట్ డిఫరెన్స్ బిట్వీన్ కాస్ట్ ఆఫ్ ఈక్విటీ అండ్ రిటర్న్ ఆన్ ఈక్విటీ? డిఫరెన్స్ ఏంటి అసలు? చెప్పండి, పర్లేదు, తప్పైనా పర్లా, నష్టం ఏం లేదు, ఆన్సర్ చెప్పండి చాలు. రెండో కాస్ట్ ఆఫ్, ఇది కూడా ఈక్విటీయే. రిటర్న్ ఆన్ ఈక్విటీ అంటే ఓన్లీ వీ విల్ కన్సిడర్, లేదు, కాస్ట్ ఆఫ్ ఈక్విటీ అంటే జనరల్లీ ఏంటి, సో కాస్ట్ ఆఫ్ ఈక్విటీ ఇంక్లూడ్స్ బోత్ ద కాంపోనెంట్స్, అంతే కదా. కాస్ట్ ఆఫ్ ఈక్విటీ కే ఫార్ములా ఏంటి, D1 / P0 + G. అక్కడ D1 అంటే నథింగ్ బట్ విచ్ ఇస్ రిలేటెడ్ టు ద డివిడెండ్. అట్ ద సేమ్ టైమ్ G అంటే ఏంటి, దేర్ ఆల్సో వీఆర్ ఇంకాపరేటింగ్ ద కాన్సెప్ట్ ఆఫ్ రిటైన్డ్ ఎర్నింగ్స్. అక్కడ ఈక్విటీయే, ఇక్కడ ఈక్విటీయే, బట్ అక్కడ డిఫరెన్స్ ఏంటంటే కాస్ట్ ఆఫ్ ఈక్విటీ ఈజ్ నథింగ్ బట్ రిక్వైర్డ్ రేట్ ఆఫ్ రిటర్న్ ఆల్సో ఎక్స్పెక్టెడ్ రిటర్న్ ఆఫ్ ద షేర్ హోల్డర్. ఇప్పుడు సపోజ్ మురళీ షేర్ హోల్డర్ అనుకుంటే, ఇప్పుడు మనోడు ఎక్స్పెక్టెడ్ రేట్ ఆఫ్ రిటర్న్ ఎంత, 8.869% వస్తే చాలు. ఎవరికి, మురళీకి. ఇప్పుడు మురళి 100 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తే ఎంత ఎక్స్పెక్ట్ చేస్తాడు, 8.869%, అంటే 8.869 రూపీస్ ఎర్న్ చేస్తాడు. కానీ బిజినెస్ అదే 100 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తే ఇట్ హ్యాస్ అ క్యాపబిలిటీ ఆఫ్ ఎర్నింగ్ 10%. అదే 100 రూపీస్ నేను ఏం చేస్తున్నా, బిజినెస్లో ఇన్వెస్ట్ చేస్తే, సపోజ్ నాది కంపెనీ అనుకుంటే, మనోడు ఎక్స్పెక్ట్ చేసేది ఎంత, ఓన్లీ 8.869 రూపీస్ ఎక్స్పెక్ట్ చేస్తాడు. కానీ ఆ 100 రూపీస్ని నేను బిజినెస్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల బిజినెస్ నాకు రిటర్న్ ఇచ్చేది ఎంత అంటే 10%. అంటే నథింగ్ బట్ ఇట్ ఈస్ మోర్ ఆర్ లైక్ విచ్ ఈస్ రిలేటెడ్ టు IRR, ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్. ఓకేనా, సో బిజినెస్ ఎంత రిటర్న్ ఇస్తుంది, 10%. రిటర్న్ ఆన్ ఈక్విటీ అంటాం. అందుకే ఆ ఈక్విటీని మనం ఇన్వెస్ట్ చేయడం వల్ల వచ్చిన రిటర్న్ ఎంత, బిజినెస్ ఎంత ఇచ్చింది, 10%. బట్ ఇన్వెస్టర్ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, 10% కాదు, ఎంత, 8.869%. బట్ ఇది తక్కువ ఉండాలని రూల్ ఏం లేదు. సపోజ్ మనోడు ఎక్స్పెక్టేషన్ ఎంత ఉంది, 10% ఉంది అనుకుందాం.
ఓకేనా, ఎంత ఉంది ఎక్స్పెక్టేషన్ 10%. సో 10% ఎక్స్పెక్టేషన్ అంటే కేఈ ఈజ్ ఈక్వల్స్ టు 10%, నో డౌట్ ఇన్ దట్. బట్ డ్యూ టు కోవిడ్ ఇంకో వేవ్ వచ్చింది అనుకుంటే అప్పుడు ఏంటి, బిజినెస్ రన్ అవుతుందా? నో. సో బిజినెస్ రన్ అవ్వకపోతే ద రిటర్న్ ఆన్ ఈక్విటీ రిసీవ్డ్ ఫ్రమ్ ద బిజినెస్ మే బి డ్యామేజ్డ్. ఎంత రావచ్చు? ఓన్లీ 5%. ఓకేనా, బిజినెస్ ఇచ్చేది నీకెంత? 5%. అంటే బిజినెస్ ఇచ్చేది రిటర్న్ ఆన్ ఈక్విటీ, ఇన్వెస్టర్ ఎక్స్పెక్ట్ చేసేది కాస్ట్ ఆఫ్ ఈక్విటీ. బోత్ ఆర్ సేమా? బోత్ ఆర్ నాట్ సేమా? బోత్ ఆర్ నాట్ సేమ్. అర్థమైందా? ఇంత కష్టపడి ఎందుకు నేర్చుకుంటున్నాం? జిఆర్ గ్రోత్ రేట్ ఈజ్ ఈక్వల్స్ టు ఫార్ములా చెప్పండి ఫాస్ట్గా. రిటర్న్ ఆన్ ఈక్విటీ ఇంటూ రిటెన్షన్ రేషియో, దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంతమ్మా? 10% ఇంటూ 60%, విచ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత చెప్పండి? 6%. అంతే కదా, 10% ఇంటూ 60%, 6%. సో గ్రోత్ రేట్ ఎంత? 6%. ఓకేనా. సో ఇప్పుడు రిటెన్షన్ రేషియో చేంజ్ అవ్వడం వల్ల గ్రోత్ రేట్ చేంజ్ అయిందా లేదా? ఎస్, బికాస్ ప్రీవియస్లీ 7.5%, బట్ నౌ ఎంత పర్సంటేజ్? 6%. అండ్ నెక్స్ట్ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద కాస్ట్ ఆఫ్ ఈక్విటీ కేఈ అంటే రిక్వైర్డ్ రేట్ ఆఫ్ రిటర్న్ ఆఫ్ ఇన్వెస్టర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? D1 డివైడెడ్ బై P0 ప్లస్ G. D1 డివైడెడ్ బై P0 ప్లస్ G. ఓకే, P0 అంటే తెలుసా? ఎస్, ఎంత P0? 1460. ఓకేనా, 1460. ఓకేనా, P0 ఎంత? 1460 ప్లస్ గ్రోత్ రేట్ ఎంత తీసుకోవాలమ్మా? 6%. దెన్ టెల్ మీ D1 ఎంత చెప్పండి? D1 ఎంత? 20 తీసేసుకుందామా? D1 20 తీసుకుందామా? ఓకే, టైం తీసుకోండి, 2 minutes టైం తీసుకుని D1 ఎంతో చెప్పండి. ఎక్స్పెక్టెడ్ డివిడెండ్ సేమ్ ఉండే ఛాన్స్ అయితే లేదు కదా, బికాస్ ద రిటెన్షన్ రేషియో హాస్ బీన్ చేంజ్. కాదు ఎంత? 20? No. 20? 21.5 కూడా కాదు, 30sలో వస్తుంది ఆన్సర్ నాకు తెలుసు. సరే, లైఫ్ లైన్ యూజ్ చేసుకుంటారా? సరే, హింట్స్ ఇస్తాను, దాన్ని బట్టి చూసుకుంటే వెళ్ళండి. సో వర్కింగ్ నోట్, క్యాల్కులేషన్ ఆఫ్ ఎక్స్పెక్టెడ్ డివిడెండ్ D1 when growth rate is equals to 6%. 6%. ఇక్కడ మీకు D1 తెలియాలంటే నార్మల్ ఏం తెలియాలి? ఎర్నింగ్స్ తెలియాలి. ఏం తెలియాలి? ఎర్నింగ్స్ E1. సో ఎర్నింగ్స్ E1 తెలియాలంటే లెట్ us see the first case. సో ఫస్ట్ కేస్లో గ్రోత్ రేట్ ఎంత? ఫస్ట్ కేస్ గ్రోత్ రేట్ ఈజ్ ఈక్వల్స్ టు 7.5%. 7.5%. ఓకేనా, దట్ ఈజ్ ఈక్వల్స్ టు, ఇది కూడా బిఆర్ఏ కదా ఫార్ములా, బిఆర్. సో బిఆర్ అంటే ఏంటి? రిటర్న్ ఆన్ ఈక్విటీ ఇంటూ రిటెన్షన్ రేషియో ఈజ్ ఈక్వల్స్ టు 7.5%. వినోద రిటర్న్ ఆన్ ఈక్విటీ. సో రిటర్న్ ఆన్ ఈక్విటీ ఎంత? 10%. అదేంటి సార్, మనకు సెకండ్ క్వశ్చన్లో ఇచ్చాడు కదా 10%. ఫస్ట్ దాంట్లో కూడా 10% ఉంటుందా అంటే, ఫస్ట్ దానికి సెకండ్ దానికి డిఫరెన్స్ ఏంటమ్మా? ఓన్లీ రిటెన్షన్ రేషియో. ఓకే, రిటర్న్ ఆన్ ఈక్విటీ సేమ్ ఉంటుంది ఫస్ట్ కేసులో సెకండ్ కేసులో, బట్ ఫస్ట్ కేసులో మనం పే చేసిన డివిడెండ్ వేరు, సెకండ్ కేసులో ఏంటి పే చేసిన డివిడెండ్ వేరు, కానీ రిటర్న్ ఆన్ ఈక్విటీ విల్ రిమైన్ సేమ్. అర్థమవుతుందా? ఓకేనా. సో రిటర్న్ ఆన్ ఈక్విటీ 10% ఇంటూ రిటెన్షన్ రేషియో మనకు తెలుసా? తెలియదు. ఈజ్ ఈక్వల్స్ ఎంత?
7.5%. ఓకేనా? ఇప్పుడు రిటెన్షన్ రేషియో ఎంత చెప్పండి, ఎంత? 75%. So retention ratio will be 7.5% in the old case. So ఇప్పుడు ఓల్డ్ కేసులో ఎక్స్పెక్టెడ్ డివిడెండ్ ఎంత? ఎక్స్పెక్టెడ్ డివిడెండ్ D1 is equals to ఎంత? 20. ఫర్ ఎక్స్పెక్టెడ్ డివిడెండ్ D1 తెలిసినప్పుడు ఎక్స్పెక్టెడ్ ఎర్నింగ్స్ తెలుసా? ఎక్స్పెక్టెడ్ ఎర్నింగ్స్ ఎంతో చెప్పండి. ఓల్డ్ కేసులో రిటెన్షన్ రేషియో తెలుసు, డివిడెండ్ తెలుసు. జస్ట్ టెల్ మీ ఎర్నింగ్స్ ఎంతో చెప్పండి. ఆ 2 పాయింట్స్ చూడండి. రిటెన్షన్ రేషియో తెలుసు, డివిడెండ్ తెలుసు 20. ఎక్స్పెక్టెడ్ ఎర్నింగ్స్ ఎంతో చెప్పండి. కాదు, నో, నహీ, ఇది. సో ఎక్స్పెక్టెడ్ డివిడెండ్ ప్రెసెంట్ ఎంత ఉంది? సెకండ్ కేసులో 6%. సో ఇప్పుడు మనం మొత్తం ఏం అనలైజ్ చేస్తామంటే ఫస్ట్ కేసుని అనలైజ్ చేద్దాం. ఫస్ట్ కేసు. సో ఫస్ట్ కేసులో గ్రోత్ రేట్ ఎంత ఇచ్చాడు? 7.5%. సో గ్రోత్ రేట్ 7.5% కాబట్టి రిటర్న్ ఆన్ ఈక్విటీ ఇంటూ ఆర్ఆర్, రిటెన్షన్ రేషియో ఇజ్ ఈక్వల్స్ టు 7.5%. కరెక్టా? కరెక్టా కదా? కరెక్టేగా. సో నెక్స్ట్ రిటర్న్ ఆన్ ఈక్విటీ తెలుసా ఎంత పర్సంటేజ్? 10%. 10%. ఓకేనా? నెక్స్ట్ రిటెన్షన్ రేషియో మనకు తెలుసా? తెలియదు. సో క్యాల్కులేటెడ్ ద రిటెన్షన్ రేషియో ఎంత పర్సంటేజ్? 75%. అంటే ఫస్ట్ కేసులో రిటెన్షన్ రేషియో ఎంతమ్మా? 75%. ఫస్ట్ కేసులో ఎక్స్పెక్టెడ్ డివిడెండ్ ఎంతమ్మా? 20 రూపీస్. ఎక్స్పెక్టెడ్ డివిడెండ్ ఎంత? 20 రూపీస్. నేను అడిగేది ఏంటంటే ఎక్స్పెక్టెడ్ ఎర్నింగ్స్ ఎంత అని అడిగి. ఎక్సలెంట్. ఏంటి ఆన్సర్? 80. ఎందుకంటే ఇక్కడ రిటెన్షన్ రేషియో ఎంత? 75% అయినప్పుడు డివిడెండ్ పేఅవుట్ రేషియో ఎంత? డివిడెండ్ పేఅవుట్ రేషియో ఎంత? మా బతికిచ్చారు ఎంత? 25%. 100% మైనస్ 75% వి గెట్ 25%. 25%. డివిడెండ్ పేఅవుట్ రేషియో ఎంత? 25%. బట్ డివిడెండ్ పే చేసింది ఎంత? 20. అర్థమవుతుందా? సో టోటల్ 100 ఎర్నింగ్స్ అయితే దానిలో డివిడెండ్ ఎంత పే చేస్తామమ్మా? 25. అంతేనా? ఓకే, ఇంత చీపా అనుకుంటున్నారా చెప్పిన తర్వాత? సో ఓకే, ఇప్పుడు ఎక్స్పెక్టెడ్ డివిడెండ్ ఎంత పే చేస్తాం మనం? 20. జస్ట్ వీ హ్యావ్ టు డు ద క్రాస్ మల్టిప్లికేషన్. సో దట్ 20 into 100 divided by 25. So that 20 divided by 25%, that is equals to 80 per share. 80 per share. ఓకేనా? 80 per share. సో ఇప్పుడు ఎక్స్పెక్టెడ్ ఎర్నింగ్స్ ఎంత? 80 per share. మరి సెకండ్ కేసులో కూడా ఎక్స్పెక్టెడ్ ఎర్నింగ్స్ పర్ షేర్ సేమ్ ఉంటుందా? ఏమైనా చేంజ్ అవుతుందా? సేమ్, బికాజ్ ఎర్నింగ్స్ వరకు సేమే. ఎర్నింగ్స్ వచ్చిన తర్వాత ఫస్ట్ కేసులో ఎంత పే చేస్తున్నాం? 75% రిటెన్షన్ రేషియో. సెకండ్ కేసులో రిటెన్షన్ రేషియో ఎంత? 60%. సెకండ్ కేసులో రిటెన్షన్ రేషియో వుడ్ బి 60%. ఓకే, అర్థమైందా? ఓకేనా? సో 60% అండ్ వీ హ్యావ్ క్యాల్కులేటెడ్ ద ఎక్స్పెక్టెడ్ ఎర్నింగ్స్. ఎక్స్పెక్టెడ్ ఎర్నింగ్స్ E1 is equals to ఎంత? 80. ఇప్పుడు చెప్పండి సెకండ్ కేసులో ఎక్స్పెక్టెడ్ డివిడెండ్ ఎంత? ఎక్స్పెక్టెడ్ డివిడెండ్ D1 is equals to ఎంత? 32 మురళి. ఎలాగా? ఎక్స్పెక్టెడ్ ఎర్నింగ్స్ 80 into 60%. 60% రిటెన్షన్ రేషియో. So that 1 minus 60% we get 80 into
40%, that is equal to 32 per share. 32 per share. ఓకేనా, అర్థమవుతుందా? ఇంకొకసారి చెప్పినా జాగ్రత్త వినండి. సో ఫస్ట్ కేసు నుంచి డిరైవ్ చేసుకుంటూ వస్తాం. ఫస్ట్ కేసు, సో ఫస్ట్ కేసులో ఫస్ట్ వీ హ్యావ్ స్టార్టెడ్ విత్ 7.5%. వీఆర్ హ్యావింగ్ అ సోర్స్. మరి 7.5% ఎలా తీసుకోవాలి సార్, ఎగ్జామ్లో ఎలా స్ట్రైక్ అవుతుందంటే అక్కడ ఎక్కడ డిఫరెన్స్ ఏంటి, అక్కడ 6%. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్, ఐ మీన్ ఫస్ట్ కేస్ ఎంత, 7.5%. లెట్ us స్టార్ట్ విత్ 7.5%. ఆ 7.5% ఎలా వస్తుంది, ROE ఇంటూ ఆర్ఆర్. Here the missing figure is RR, retention ratio is equals to 75%. Since retention ratio is 75%, dividend payout ratio is 25%. మనకి ఎంత తెలుసు కదా, 20 rupees. So 20 divided by 25%, that is equals to 80 per share. 80 per share will be the expected earnings. Expected earnings. So coming to the second case, we know the expected earnings 80 rupees. 80 rupees into 60% will be the retention ratio. So the dividend payout ratio will be 40%. So that ఏం చేయాలి, 80 into 40%, we get 32 per share. 32 per share. ఓకేనా? సో 32 per share కాబట్టి ఏం చేయాలి ఇప్పుడు, D1, ఈ కష్టాలన్నీ ఎందుకు మనకి, D1 32 divided by 1460 plus 6%, 8.191 percentage per annum. ఓకేనా, అర్థమైందా? సో నోట్ చేసుకోండి. ఐసీఐలో మిస్టేక్ ఉండి ఉంటుంది. ఈ ప్రాబ్లం ఏం చేస్తుంటారంటే, పైన 20 ఉంది కదా, 20కి గ్రోత్ రేట్ యాడ్ చేసి ఉంటుంది ఐసీఐ బుక్లో. బట్ గ్రోత్ రేట్ యాడ్ చేయాలా, సిన్స్ ఇచ్చిందే ఎక్స్పెక్టెడ్ డివిడెండ్. ఓకేనా, సో గ్రోత్ రేట్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఇది నోట్ చేసేయండి. అయిపోయిందనా?
అయిపోయిందా? అయిపోతే ఇంటర్వల్ తీసుకోండి, ఇంటర్మిషన్ 5 minutes. తర్వాత సెకండ్ హాఫ్ స్టార్ట్ చేద్దాం. సెకండ్ హాఫ్ ఇంకా ట్విస్టుల మీద ట్విస్టులు ఉంటాయి. సెకండ్ హాఫ్ ఇంకా ట్విస్టుల మీద ట్విస్టులు ఉంటాయి అంటున్నా. సస్పెన్స్.
स्टार्ट करेंगे ప్రొజెక్టర్ ఆఫ్ చేస్తారా అంత పగబడుతున్నారు నువ్వేనా ఫ్యాన్లు ఆఫ్ చేసి పోయి అది చేస్తారా సరే సో ఇప్పటివరకు మనం డిస్కస్ చేసుకుంది ఏంటి గార్డెన్ మర్చిపోయారా గార్డెన్ గ్రోత్ మోడల్ సో ఫార్ములా ఏంటి పి నాట్ ఈజ్ ఈక్వల్స్ టు d1 డివైడెడ్ బై కేఈ మైనస్ జీ ఓకేనా సో నెక్స్ట్ we are going to discuss about the Walter model. Walter model. Okay. So Walter model formula ఏంటంటే is equals to dividend D plus earnings minus dividend divided by or else into E minus D into R divided by KE divided by KE. Okay na? So D plus E minus D into R divided by KE divided by KE formula ఇప్పుడే నోట్ చేసుకోవద్దు మీ అంతటి మీరు ఓన్గా నోట్ చేయాలి కాన్సెప్ట్ అయిపోయిన తర్వాత ఓకేనా సో బిఫోర్ గోయింగ్ టు ద వాల్టర్స్ మోడల్ టూ థింగ్స్ మీద మనం క్లారిటీ మెయింటైన్ చేయాలి అదేంటంటే సో ఫస్ట్ థింగ్ వాల్యూ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ is equals to ఏం చెప్పుకున్నాం వాల్యూ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ is equals to పర్పెచ్యుటీ బేసిక్ ఫార్ములా ఎక్స్పెక్టెడ్ రిటర్న్ ఆర్ ఎల్స్ ఎక్స్పెక్టెడ్ ఇన్కమ్ డివైడెడ్ బై వాల్యూ అని అడిగితే నేను మిమ్మల్ని ఏం చెప్పాలి ఎక్స్పెక్టెడ్ ఇన్కమ్ డివైడెడ్ బై ఎక్స్పెక్టెడ్ రేట్ ఆఫ్ అ రిటర్న్ సో ఎక్స్పెక్టెడ్ రేట్ ఆఫ్ అ రిటర్న్ పర్ యానం ఓకేనా సో ఎక్స్పెక్టెడ్ రేట్ ఆఫ్ అ రిటర్న్ పర్ యానం ఈ ఎక్స్పెక్టెడ్ రేట్ ఆఫ్ రిటర్న్ ఎంత అని మురళిని అడిగితే ఎవరు ఎక్స్పెక్టెడ్ రిటర్న్ చెప్పాలి మురళి ఎక్స్పెక్టెడ్ రిటర్న్ సపోజ్ దివ్యశ్రీని అడిగితే ఏంటి దివ్యశ్రీస్ ఎక్స్పెక్టెడ్ రేట్ ఆఫ్ రిటర్న్ చెప్పాలి ఓకేనా అర్థమైందా అండ్ వన్ మోర్ థింగ్ యూ హ్యావ్ టు మెయింటైన్ క్లారిటీ ఈజ్ ఫస్ట్ వన్ రిటర్న్ ఆన్ ఈక్విటీ రిటర్న్ ఆన్ ఈక్విటీ సో రిటర్న్ ఆన్ ఈక్విటీ అంటే ఏం చెప్పాను ద రిటర్న్ విచ్ బిజినెస్ గివ్స్ ద రిటర్న్ which business gives okay na return on equity is a return which business gives ante nothing but return on equity ela vastadi earnings ante earnings which is given by the business divided by equity share capital of that particular period ది మనం కన్సిడర్ చేసుకుంటే అదేంటి రిటర్న్ గివెన్ బై ద బిజినెస్ ROE అండ్ ఇంకోటి మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం ఏంటి రిటర్న్ గివెన్ బై ద బిజినెస్ విల్ బి క్యాలిక్యులేటెడ్ యూజింగ్ ఐఆర్ఆర్ ఆల్సో ఐఆర్ఆర్ కూడా అంతే కదా ఐఆర్ఆర్ కూడా ఏంటి రేట్ ఎట్ విచ్ సమ్ ఆఫ్ డిస్కౌంటెడ్ క్యాష్ ఇన్ఫ్లోస్ ఇస్ ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ డిస్కౌంటెడ్ క్యాష్ అవుట్ఫ్లోస్ సమ్ ఆఫ్ డిస్కౌంటెడ్ క్యాష్ అవుట్ఫ్లోస్ అర్థమవుతుందా సమ్ ఆఫ్ డిస్కౌంటెడ్ క్యాష్ అవుట్ఫ్లోస్ ఓకేనా అంటే ఏంటి అక్కడ కూడా మనం డిస్కస్ చేసుకుంది ఏంటి రిటర్న్ విచ్ ఈజ్ గివెన్ బై ద బిజినెస్ బట్ రెండు ఆన్సర్లు సేమ్ వస్తాయి సార్ ఐఆర్ఆర్ అండ్ ROE అంటే నో బికాస్ ROE ఈజ్ నథింగ్ బట్ ద రిటర్న్ ఆఫ్ దాట్ వన్ పర్టిక్యులర్ ఇయర్ వన్ పర్టిక్యులర్ పీరియడ్ ఆ పీరియడ్లో ఎర్నింగ్స్ ఎంత డివైడెడ్ బై ఎంప్లాయిడ్ ఈక్విటీ షేర్ క్యాపిటల్ అంతే బట్ కమింగ్ టు ద IRR we will be considering each and every cash inflow and every cash outflow దాన్ని ఏమంటాం IRR అంటే ఒక్కొక్క ప్రాబ్లంలో మనం IRR కన్సిడర్ చేసుకుంటాం అండ్ సమ్ ప్రాబ్లమ్స్ ఏంటి విల్ కన్సిడర్ ROE బేస్డ్ ఆన్ ద గివెన్ ఇన్ఫర్మేషన్ బట్ అల్టిమేట్లీ ఇక్కడ కాన్సెప్ట్ ఏంటి ROE or else IRR అంటే ద రిటర్న్ ఎగ్జాక్ట్లీ గివెన్ బై ద బిజినెస్ ఓకేనా బట్ కమింగ్ టు ద కాస్ట్ ఆఫ్ ఈక్విటీ అంటే ఏంటంటే ఇక్కడ ద ఎక్స్పెక్టెడ్ రిటర్న్ బై ద ఇన్వెస్టర్ ఓకేనా మురళి ఎక్స్పెక్టెడ్ రిటర్న్ ఎంత 8 రూపీస్ కరెక్టే బట్ బిజినెస్ ఎంత ఇచ్చింది మురళికి 10 రూపీస్ బిజినెస్ ఎంత ఇచ్చింది 10 రూపీస్ ఒకవేళ 10% అయితే ఓకేనా సో మురళి ఎక్స్పెక్ట్ చేసేదంతా ఓన్లీ 8 రూపీస్ బట్ బిజినెస్ ఎంత ఇస్తుంది 10 రూపీస్ ఎర్నింగ్స్ ఇస్తుంది ఇప్పుడు రిటర్న్ ఆన్ ఈక్విటీనే మనం కన్సిడర్ చేసుకుంటే ఏంటిది ఎర్నింగ్సే కదా ఎర్నింగ్స్ అవైలబిలిటీ ఈక్విటీ షేర్ హోల్డర్స్ డివైడెడ్ బై ఈక్విటీ షేర్ క్యాపిటల్ ఓకేనా ఎర్నింగ్స్ ఎంత ఇస్తుంది సపోజ్ 10 రూపీస్ ఇస్తుంది ఎంత 10 రూపీస్ అవుతుందా ఓకేనా సో ఇప్పుడు వాల్టర్స్ మోడల్ డిస్కస్ చేద్దాం సో యాజ్ ఆఫ్ నో మనకి జస్ట్ ఈ 2 థింగ్స్ అర్థమైతే చాలు సో వాల్యూ ఆఫ్ అ ఫర్మ్ అయితే ఏం చేయాలి ఎక్స్పెక్టెడ్ రిటర్న్ డివైడెడ్ బై ఎక్స్పెక్టెడ్ రేట్ ఆఫ్ అ రిటర్న్ అండ్ అనదర్ థింగ్ యూ హ్యావ్ టు కీప్ ఇన్ మైండ్ ఈస్ కాస్ట్ ఆఫ్ ఈక్విటీ ఈజ్ నాట్ ఈక్వల్ టు రిటర్న్ ఆన్ ఈక్విటీ
Okay, return on equity is a return which is given by the business. Cost of equity is nothing but the expected return expected by the investor. ఓకేనా, అర్థమైందా? సో ఇప్పుడు ప్రాబ్లం చూద్దాం. సో 15-16 కంప్లీటెడ్ కదా. సో 8th one, సో 8th one ఏంటో చూద్దాం. ఓకేనా, సో దీనికి ఒక పర్సన్ ఇక్కడ రావాలి. ఇక్కడ ఫ్రేమ్లోకి రా, ఏం కాదు. ఓకేనా, పర్లేదు, స్టార్టింగ్లో అలాగే ఉంటుంది, తర్వాత అలవాటు అయిపోతుంది. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే మనం ఇంటర్వ్యూ చేస్తాం. ఓకే, అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి. కావాలంటే ఫ్రెండ్స్ హెల్ప్ కూడా తీసుకోవచ్చు. ఫ్రెండ్స్ లైనా ఏంటది, హెల్ప్ లైన్. సరే, ఇదేంటంటే ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ పర్టైన్స్ టు XY లిమిటెడ్ కాదు, నా లిమిటెడ్. అంటే నచ్చిబట్టి ఏంటి, రాజ్ కిరణ్ లిమిటెడ్ అనుకుందాం. ఓకేనా, ఇప్పుడు నా కంపెనీలో మనోడికి ఓన్లీ 1 షేర్ ఉంది. ఎన్ని షేర్స్ ఉన్నాయి? ఓన్లీ 1 షేర్. సో 1 షేర్ ఉంది కాబట్టి, ఓకే, సో 1 షేరే ఉంది అనుకుందాం. అండ్ కమింగ్ టు ద ఫస్ట్ కేస్, ఎర్నింగ్స్ ఆఫ్ అ కంపెనీ. ఎర్నింగ్స్ ఆఫ్ అ కంపెనీ. ఇప్పుడు నా కంపెనీలో ఎర్నింగ్స్ ఎన్ని ఉన్నాయి? మన ఇద్దరిలో సార్ ఎవరో అర్థం కాదేమో. సరే, ఇప్పుడు నా కంపెనీలో ఎర్నింగ్స్ ఎంత? ఫస్ట్ క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్, ఎర్నింగ్స్ ఎంత? సో టోటల్ ఎర్నింగ్స్ ఎంత? 5 lakhs. మరి మన టోటల్ ఎర్నింగ్స్ అవసరం లేదు కదా, ఏం కావాలి ఇప్పుడు? ఎర్నింగ్స్ పర్ షేర్. సో మనోడికి ఓన్లీ 1 షేర్ ఉంది కాబట్టి మనోడు ఏం కన్సిడర్ చేసుకుంటాడు? ఓకే, బిజినెస్ అంతా అయిపోయింది, నా షేర్కి ఎంత ఎర్నింగ్స్ వచ్చిందో కన్సిడర్ చేసుకుంటాడు. సో మనోడు ఏంటి, ఎర్నింగ్స్ పర్ షేర్ ఎలా వస్తుంది? 5 lakhs డివైడెడ్ బై 5 lakhs డివైడెడ్ బై ఏం చేయాలి? టోటల్ నెంబర్ ఆఫ్ షేర్స్. సో టోటల్ నెంబర్ ఆఫ్ షేర్స్ హ్యావింగ్ 1 lakh rupees, సో దట్ 5 per share. ఓకేనా, అంటే మనోడికి వచ్చిన ఎర్నింగ్స్ అన్ని 5 per share. బట్ ఈ 5 per షేర్లో దెర్ విల్ బి 2 కాంపోనెంట్స్. సిన్స్ ఇట్ ఈస్ అ ఎర్నింగ్స్ పర్ షేర్, దీనిలో ఏంటి 2 కాంపోనెంట్స్ ఉంటాయి. అదేంటో చూద్దాం. ఓకే, నెక్స్ట్ డివిడెండ్ పేఅవుట్ రేషియో. డివిడెండ్ పేఅవుట్ రేషియో, ఇప్పుడు డివిడెండ్ పేఅవుట్ రేషియో 60%. డివిడెండ్ పేఅవుట్ రేషియో 60% కాబట్టి ఇప్పుడు ఎర్నింగ్స్ ఎర్న్ చేసింది ఎంత? 5 rupees. నో డౌట్ ఇన్ దట్. ఆ 5 rupees నాదా, కంపెనీదా? కాదు కదా. సో 5 rupees రిలేట్స్ టు ద షేర్ హోల్డర్. సో మనోడికి 1 షేర్ ఉంది కాబట్టి దట్ 5 rupees బిలాంగ్స్ టు దట్ 1 particular పర్సన్. ఓకేనా, అర్థమైందా? బట్ దానిలో డివిడెండ్ పేఅవుట్ రేషియో ఎంత అని చెప్తున్నాం ఇక్కడ? 60%. సో డివిడెండ్ పేఅవుట్ రేషియో 60%. ఓకేనా, అంటే ఇప్పుడు రిటెన్షన్ రేషియో ఎంతమ్మా? 40%. అంటే ఇప్పుడు నేను యాజ్ అ కంపెనీ ఏం చెప్తున్నానంటే 5 rupees వచ్చింది కరెక్టే ఎర్నింగ్స్, దానిలో మనోడి పాకెట్లోకి ఎంత పంపిస్తున్నాను? ఓన్లీ 60%. అంటే ఎంత? 3 rupees. ఓకేనా, అర్థమైందా? అండ్ రీటైన్ చేసుకుంటున్నా, కంపెనీలో ఎంత రీటైన్ చేసుకుంటున్నా? 2 rupees రీటైన్ చేసుకుంటున్నా. అంటే యాజ్ ఆఫ్ నో 5 rupees, ఎంత? 5 per share. డివిడెండ్ ఎంత పే చేసా? 3 per share. అంటే 3 ఎవరి పాకెట్లోకి వెళ్ళిపోయినాయి? పేరు కళ్యాణ్, చైతన్య. ఇప్పుడు చైతన్య పాకెట్లోకి ఎంత వెళ్ళినాయి? 3 rupees వెళ్ళిపోయినాయి. ఆ 3 rupees తోటి ఏదైనా చేసుకుంటాడు, పండగ చేసుకుంటాడు. బట్ రిమైనింగ్ 2 rupees ఉన్నాయి కదా, ఆ 2 rupees మనోడికి రిలేటెడా, నాకు రిలేటెడ్? ఐ మీన్ బిజినెస్కి రిలేటెడా? యాక్చువల్లీ ఇట్ ఈస్ రిలేటెడ్ టు చైతన్య. బట్ ఆ చైతన్య ఏం చేస్తున్నాడు? 2 rupees ఎవరి దగ్గర పెడుతున్నాడు? బిజినెస్ దగ్గర పెడుతున్నాడు. ఓకేనా, ఇక్కడ వరకు ఓకేనా? ఇక్కడ వరకు ఏంటి? ఎస్టిమేటెడ్ ఎర్నింగ్స్. ఇప్పుడు నేను చైతన్యాన్ని అడిగే క్వశ్చన్ ఏంటంటే, ఈ 2 rupees ఉంది కదా, ఈ 3 rupees పక్కన పెట్టేసా, తర్వాత చూద్దాం. ఓకేనా, స్టోరీ ఈజ్ ఆల్ అబౌట్ ద రిటర్న్డ్ ఎర్నింగ్స్ 2 rupees. ఈ 2 rupees బిలాంగ్స్ టు, ఈ 2 rupees స్పెషల్ కేర్ ఎందుకు ఇస్తున్నాం? దిస్ 2 rupees బిలాంగ్స్ టు చైతన్య, బట్ ఇట్ ఈస్ ఇన్ మై హ్యాండ్స్, అంటే ఇట్ ఈస్ ఇన్ ద బిజినెస్ హ్యాండ్స్. సో బిజినెస్కి వదిలేసాడు. బట్ ఈ 2 rupeesకి ఓనర్ ఎవరు? చైతన్య. ఓకేనా, ఇప్పుడు చైతన్యాన్ని నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్
ఓకేనా, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ యువర్ ఇన్వెస్ట్మెంట్ విచ్ ఈస్ రిలేటెడ్ టు దిస్ 2 రూపీస్ ఇన్కమ్. ఈ 2 రూపీస్ ఎక్స్పెక్టెడ్ ఇన్కమ్కి వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అని అడుగుతున్నా. ఓకేనా, ఈ 2 రూపీస్ ఎక్స్పెక్టెడ్ ఇన్కమ్ ఉంది కదా, సో దీనికి వాల్యూ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఎంత అంటే ఏ ఫార్ములా అప్లై చేయాలి చెప్పు? వాల్యూ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఫార్ములా అర్థమైందా? సో వాల్యూ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అందుకే అది చెప్పుకుందాం. సో నేను అడిగింది ఏంటి, ఇన్కమ్ వస్తుంది కరెక్టే. ఈ ఇన్కమ్ 2 రూపీస్ అనేది ఏదైతే ఉందో అదేంటి, ఇండెఫినెట్ పీరియడ్. కాబట్టి వాల్యూ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ విల్ బి ఈక్వల్ టు, ఫార్ములా ఏంటి, ఎక్స్పెక్టెడ్ ఇన్కమ్ డివైడెడ్ బై ఎక్స్పెక్టెడ్ రేట్ ఆఫ్ రిటర్న్. ఓకేనా, ఇక్కడ సింపుల్గా ఏం చేస్తున్నాడు అంటే మన చైతన్య ఏం ఆలోచిస్తాడు, 2 రూపీస్. ఓకేనా, ఏంటది 2 రూపీస్. ఈ 2 రూపీస్ ఏంటి, ఓన్లీ 1 ఇయర్ వచ్చి ఆగిపోద్దా? లేదు కదా, ఇండెఫినైట్ పీరియడ్ ఉంది కదా రిలేషన్షిప్. ఇప్పుడు మనోడితోటి కంపెనీకి రిలేషన్షిప్ ఏంటి, ఇండెఫినైట్ పీరియడ్. కాబట్టి వీ విల్ బి యూజింగ్ ద పర్పెచుయిటీ ఫార్ములా. సో దట్ ఎక్స్పెక్టెడ్ రిటర్న్ అంటే 2 రూపీస్ డివైడెడ్ బై ఎక్స్పెక్టెడ్ రిటర్న్ 2 రూపీస్ డివైడెడ్ బై ఏం చేయాలి, ఎక్స్పెక్టెడ్ రేట్ ఆఫ్ రిటర్న్. సో ఎక్స్పెక్టెడ్ రేట్ ఆఫ్ రిటర్న్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ బిజినెస్ చూసుకోవాలా, లేకపోతే ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ చైతన్య చూసుకోవాలా? ఇన్వెస్టర్ ఎవరు, చైతన్య. ఇప్పుడు ఇదంతా వాల్యుయేషన్ చేసేది ఎవరు, చైతన్య. సో చైతన్య బ్రెయిన్లో ఏముంటుంది, ఓకే 2 రూపీస్ ఉన్నాయి, ఈ 2 రూపీస్ మీద నార్మల్లీ మనోడి ఎక్స్పెక్టెడ్ రేట్ ఆఫ్ రిటర్న్ ఎంత అంటే ఏం తీసుకోవాలి, 12% లేకపోతే 15%? చెప్పు. బ్రెయిన్ పని చేయట్లేదా ఇక్కడ ఉంటే? స్టేజ్ ఎక్కితే సరే హెల్ప్ చేయండి. 12%, 15%? 15% రేట్ ఆఫ్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ బిజినెస్. బట్ బిజినెస్తో సంబంధం లేదు మనోడికి. మనోడు ఏంటి, ఈజ్ అన్ ఇన్వెస్టర్. ఈ మనోడి బ్రెయిన్లో ఏముంది, నేను అందుకే చెప్పా. సో మురళీ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే మురళీ పాయింట్ ఆఫ్ వ్యూలో రిక్వైర్డ్ రేట్ ఆఫ్ రిటర్న్. అలాగే ఇప్పుడు చైతన్య పాయింట్ ఆఫ్ వ్యూ కాబట్టి చైతన్య పాయింట్ ఆఫ్ వ్యూలో రిక్వైర్డ్ రేట్ ఆఫ్ రిటర్న్ అంటే కాస్ట్ ఆఫ్ ఈక్విటీ. ఈక్విటీ క్యాపిటలైజేషన్ రేట్ ఎంత, 12%. ఎంత, 12%. 12% కాబట్టి మనోడు ఏం థింక్ చేస్తాడు, ఓకే ఈచ్ అండ్ ఎవ్రీ పీరియడ్ ఏంటి 2 రూపీస్ అనేది అలా ఉంటాయి. సో 2 రూపీస్ డివైడెడ్ బై ఎక్స్పెక్టెడ్ రేట్ ఆఫ్ రిటర్న్ విల్ బి 12%. ఎక్స్పెక్టెడ్ రేట్ ఆఫ్ రిటర్న్ విల్ బి 12%. అంటే 2 డివైడెడ్ బై 12% ఎంత, 16.666. ఏంటిది, 16.666 పర్ షేర్. ఓకేనా, అంటే నథింగ్ బట్ సింప్లీ మనం చేసింది ఏంటంటే బ్రింగింగ్ ద ఫ్యూచర్ క్యాష్ ఫ్లోస్ టు ద ప్రెజెంట్ వాల్యూ. అవుతుందా? సో ఫ్యూచర్లో కూడా మనకి ఏంటి అలాగా ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రిటైన్ ఎర్నింగ్స్ అలా మెయింటైన్ అవుతూ ఉంటాయి, ఎర్నింగ్స్ వస్తూ ఉంటాయి. కాబట్టి ద 2 రూపీస్ ఏం చేశాడు, 2 రూపీస్ డివైడెడ్ బై 12%. సో టోటల్ వాల్యూ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఎంత, 16.666%. వాల్యూ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ దట్ టు రిలేటెడ్ విత్ ఓన్లీ రిటైన్ ఎర్నింగ్స్. ఇక్కడ 3 రూపీస్ మనం కన్సిడర్ చేసుకోవట్లేదు. 3 రూపీస్ ఏంటి, డివిడెండ్, అది తర్వాత చూద్దాం. Story is all about retained earnings. So that value of investment with respect to the only retained earnings is equals to retained earnings 2 rupees divided by 12%. Expected rate of return of a investor enta 16.666. ఇప్పుడు నా బిజినెస్ లో ఇప్పుడు ఎంత ఇన్వెస్ట్ చేసినట్టు మనోడు, 16.666. ఓకేనా, చిల్ అయ్యావా ఇప్పుడు? ఓకే, ఇప్పుడు బిజినెస్ లో ఎంత ఇన్వెస్ట్ చేసినట్టు, 16.666 ఇన్వెస్ట్ చేశాడు బిజినెస్. ఇప్పుడు బిజినెస్లో 16.666 ఇన్వెస్ట్ చేశాడు కాబట్టి దానికి రిటర్న్ వస్తుంది కదా. మరి ఇప్పుడు బిజినెస్లో ఇన్వెస్ట్ చేశాడు కాబట్టి బిజినెస్ ఇచ్చే రిటర్న్ ఎంత, 12%, 15%? 15%. ఇప్పుడు బిజినెస్లో ఉంచేస్తున్నాడు. బిజినెస్లో ఉంచేయడానికి రీజన్ ఏంటి, పనిపాట లేక కాదు కదా. సో బిజినెస్లో ఇన్వెస్ట్ చేయడానికి రీజన్ ఏంటి అంటే, ఓకే ఫైన్, బిజినెస్లో ఇన్వెస్ట్ చేస్తే నేను ఎంత రిటర్న్ తీసుకురాగలుగుతానంటే 15% రిటర్న్ ఇవ్వగలుగుతాను. ఎంత ఇవ్వగలుగుతా, 15%. సో దాట్ మనోడు ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నాడు, వాల్యూ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్లో 16.666 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తున్నాడు. కాబట్టి బిజినెస్ విల్ గివ్ a return each and every period. I am going to give a return of 16.66 rupees into ఏం చేయాలి, 15%. into ఏం చేయాలి, 15%. సో దాట్ I will be getting 2.5 per షేర్. ఓకేనా, 2.5 పర్ షేర్. సో ఒకసారి జాగ్రత్త వినండి ఇంకొకసారి. సో నార్మల్లీ డివిడెండ్ ఎంత వచ్చింది,
డివిడెండ్. సో డివిడెండ్ అనేది టోటల్ మనకి ఎర్నింగ్స్ 5, టోటల్ ఎర్నింగ్స్ 5. సో దానిలో డివిడెండ్ ఎంత? 3 రూపీస్. డివిడెండ్ ఎంత? 3 రూపీస్. ఓకే. రిటైన్ ఎర్నింగ్స్ ఎంత? 2 రూపీస్. వీఆర్ థింకింగ్ ఓన్లీ అబౌట్ రిటైన్ ఎర్నింగ్స్. సో రిటైన్ ఎర్నింగ్స్ 2 రూపీస్ వచ్చినాయి కదా. 2 రూపీస్ ఏంటి? ఇండెఫినెట్ పీరియడ్. అలాగేంటి రిటైన్ ఎర్నింగ్స్ వస్తానుంటాయి. సో దట్ 2 డివైడెడ్ బై ఏం చేశాడు మనోడు? ఎక్స్పెక్టెడ్ రేట్ ఆఫ్ రిటర్న్ ఎంత? 12%. సో వాల్యూ ఆఫ్ ద టోటల్ రిటైన్ ఎర్నింగ్స్ అప్ టు ద ఇన్ఫినిటీ పీరియడ్ ఎంత వచ్చింది మనకి? 16.666. అది మనోడు పాకెట్లో ఏమైనా పెట్టుకుంటాడా? లేదు కదా, బిజినెస్లోనే వదిలేశాడు. కాబట్టి వాల్యూ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఎంత చేశాను? 16.666. ఆ 16.666 ఇన్వెస్ట్ చేశాడు కాబట్టి ఆ 16.666 నేను బిజినెస్లో ఇన్వెస్ట్ చేస్తాను. నేను బిజినెస్లో ఇన్వెస్ట్ చేస్తాను కాబట్టి దాని మీద రిటర్న్ ఎంత వస్తుంది? ఈచ్ అండ్ ఎవ్రీ పీరియడ్ 2.5 రూపీస్ వస్తుంది. ఆ 2.5 రూపీస్ బిజినెస్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల బిజినెస్కి ఎంత వచ్చింది? 2.5 పర్ షేర్. ఆ 2.5 మళ్ళీ నాకు రిలేటెడ్ అది కాదు కదా. 2.5 ఎవరికి రిలేటెడ్? ఇన్వెస్టర్కి రిలేటెడ్. సో దట్ అల్టిమేట్లీ ఎంత వస్తుంది ఇక్కడ? 2.5 పర్ షేర్. అంటే మనోడు 2 రూపీస్ వదిలేసుకుంటే, అంతే కదా, 2 రూపీస్ వదిలేసుకుని 2 రూపీస్ తీసుకోకుండా బిజినెస్లో పెట్టడం వల్ల అది అక్యుములేట్ అయ్యి అల్టిమేట్లీ ఎంత వస్తుంది? నార్మల్ ఈచ్ అండ్ ఎవ్రీ పీరియడ్ 2.5 పర్ షేర్ వస్తుంది. బికాజ్ మనోడు ఎక్స్పెక్టేషన్ ఎంత? ఓన్లీ 12%. బట్ నేను ఎంత ఇస్తున్నా? 15%. ఎంత వస్తుంది ఇక్కడ? 2.5 పర్ షేర్. అంటే అల్టిమేట్లీ నీకు డివిడెండ్ ఎంత వస్తుంది? ఎక్స్పెక్టెడ్ డివిడెండ్ 3 రూపీస్ వస్తుంది. ఎక్స్పెక్టెడ్ డివిడెండ్ ఎంత వస్తుంది? 3 రూపీస్. ఓకే. రిటైన్డ్ ఎర్నింగ్స్ నుంచి వస్తుంది ఎంత వస్తుంది? 2 రూపీసా? 2.5 రూపీసా? ఎక్సలెంట్. 2.5. సో 2.5 విల్ బి ద ఎక్స్పెక్టెడ్ ఎర్నింగ్స్, ఎక్స్పెక్టెడ్ రిటర్న్ ఫ్రమ్ ద రిటైన్డ్ ఎర్నింగ్స్. ఎంత? 2.5. ఇక్కడ వరకు మనకి ఏం తెలిసింది? ఎక్స్పెక్టెడ్ రిటర్న్ తెలిసింది. ఎక్స్పెక్టెడ్ రిటర్న్. బట్ అల్టిమేట్లీ మనకు కావాల్సింది ఏంటి? వాల్యూ ఆఫ్ అ ఇన్వెస్ట్మెంట్ ఆర్ఎల్స్ ఏంటి? P0, రైటా? అంతే కదా. ఫస్ట్ కేసులో మనం ఏం చేసాం? గార్డెన్ మోడల్లో P0 ఫైండ్ అవుట్ చేసుకున్నాం. ఇలాగే ఇక్కడ కూడా ఏం చేయాలి? వాల్యూ ఆఫ్ అ ఇన్వెస్ట్మెంట్ ఫైండ్ అవుట్ చేసుకోవాలి. కానీ బట్ మనకు యాజ్ ఆఫ్ నో ఏముంది? 3 రూపీస్ ప్లస్ 2.5 రూపీస్. ఏంటిది? నథింగ్ బట్ ఎక్స్పెక్టెడ్ రిటర్న్, ఎక్స్పెక్టెడ్ ఇన్కమ్. మరి డివైడెడ్ బై ఏం చేయాలి? ఎక్స్పెక్టెడ్ రేట్ ఆఫ్ అ రిటర్న్. ఎక్సలెంట్. ఏంటది? ఎక్స్పెక్టెడ్ రేట్ ఆఫ్ అ రిటర్న్. ఎక్స్పెక్టెడ్ రేట్ ఆఫ్ అ రిటర్న్. మరి ఎక్స్పెక్టెడ్ రేట్ ఆఫ్ అ రిటర్న్ అంటే ఏం తీసుకోవాలి చెప్పండి? ఎక్స్పెక్టెడ్ రేట్ ఆఫ్ రిటర్న్ 12%, 15%? ఇన్వెస్టర్. ఇదంతా ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో? ఇన్వెస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఇన్వెస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాబట్టి ఇన్వెస్టర్ ఎక్స్పెక్టెడ్ రేట్ ఆఫ్ రిటర్న్ ఎంత? 12%. సో డివైడెడ్ బై ఏం చేయాలి? 12%. అంటే 3 రూపీస్ ప్లస్ 2.5 డివైడెడ్ బై 12%. 3 rupees plus 2.5 divided by 12%, which is equals to 833. So 45.833. ఓకే. ఇప్పుడు ఫార్ములా డిరైవ్ చేద్దాం. ఇప్పుడు నువ్వు చెప్పు. 3 అంటే ఏంటి? డివిడెండ్ అయినా? ఎక్స్పెక్టెడ్ డివిడెండ్ అయినా? సో ఇక్కడ డి అని నోట్ చేయనా? ఓకేనా? అర్థమైందా? ఓకే. హోల్ డివైడెడ్ బై 12% అంటే ఏం తీసుకోవాలి ఇక్కడ? ఇది ఆర్. రేట్ ఆఫ్ అ రిటర్న్ అంటే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ విల్ బి ఆర్. దీన్ని కేఈ అనుకోవచ్చు కదా. సో డివైడెడ్ బై కేఈనా ఆరా? కేఈ. ఓకే. సో అదే మాట మీద ఉండండి. నెక్స్ట్ 2.5. ఈ 2.5 ఎలా వచ్చిందో చూసుకుందాం. ఒక్కసారి బ్యాక్కి వెళ్తే 2.5 ఎలా వచ్చిందాము ఇక్కడ? 16.66 ఇంటూ 15%. అంటే 2.5 ఎలా వచ్చింది? 2.5 ఎలా వచ్చిందంటే 16.666 ఇంటూ 15%. ఓకే. మరి 16.666 ఎలా వచ్చింది? ఎక్స్పెక్టెడ్ ఇన్కమ్ డివైడెడ్ బై ఎక్స్పెక్టెడ్ రేట్ ఆఫ్ రిటర్న్. అంటే ఇంతేనా? అంటే ఏం చేసాం ఇక్కడ? 2 డివైడెడ్ బై 12% ఇంటూ 15%. 2 డివైడెడ్ బై 12% ఇంటూ 15%. ఇంకొకటి లాస్ట్. ఈ 2 రూపీస్ ఎలా వచ్చింది మనకి? 2 రూపీస్ రిటెన్షన్. అంటే నథింగ్ బట్ 5 మైనస్ 3 అనా? అంతేనా? సో 2 ఎలా వచ్చిందమ్మా మనకి? 5 మైనస్ 3 డివైడెడ్ బై 12% ఇంటూ 15%. ఇప్పుడు 5 ఏంటి ఇంతకి? నేమ్స్ పెడదాం. ఈపీఎస్. ఎక్సలెంట్. ఈపీఎస్. మైనస్ 3 ఏంటి? డివిడెండ్ పర్ షేర్, డిపిఎస్. డివైడెడ్ బై 12% అంటే ఎక్స్పెక్టెడ్. కరెక్ట్. కేఈనా ఆరా? కేఈ. ఎక్సలెంట్. కేఈ ఇంటూ చెప్పు 15% ఆర్. ఓకేనా?
ఇదంతా తీసుకెళ్ళి ఎక్కడ సబ్స్టిట్యూట్ చేయాలమ్మా 2.5 దగ్గర. సో దట్ ఈపీఎస్ మైనస్ డిపిఎస్ ఇంటూ ఆర్ డివైడెడ్ బై కేఈ హెన్స్ ప్రూవ్డ్. ఓకేనా, థ్యాంక్ యూ. అర్థమైందా? ఓకే, ఇప్పుడు ఫార్ములా ఎలా వచ్చింది మనకి? డి ప్లస్ ఈపీఎస్ మైనస్ డిపిఎస్ ఇంటూ ఆర్ డివైడెడ్ బై కేఈ డివైడెడ్ బై కేఈ. ఓకేనా, ఒకసారి మళ్ళీ చూసుకుంటే ఫస్ట్ డి. సో డి ప్లస్ మొత్తం వచ్చిన తర్వాత మనకి ఏంటి ఎర్నింగ్స్ వస్తాయి, డివైడెడ్ బై ఏంటి కేఈ అంటే నథింగ్ ఏంటి క్యాపిటలైజేషన్ రేట్. ఓకేనా, ప్లస్ మనకు ప్రాబ్లం అంతా ఎక్కడ ఉంటుంది, ఇక్కడే ఈపీఎస్ మైనస్ డిపిఎస్. సో ఈపీఎస్ మైనస్ డిపిఎస్ అంటే నథింగ్ బట్ ద రీటైన్డ్ ఎర్నింగ్స్ విచ్ ఆర్ లెఫ్ట్ విత్ ద బిజినెస్. సో రీటైన్డ్ ఎర్నింగ్స్ విచ్ ఆర్ లెఫ్ట్ విత్ ద బిజినెస్ అంటే ఎంత వచ్చిందమ్మా మనకి ఇక్కడ 2 రూపీస్. 2 రూపీస్ అనేది ఏంటి, ఓన్లీ వన్ పర్టికులర్ ఇయర్ది కాబట్టి వీ హ్యావ్ టు బ్రింగ్ ఆల్ ద ఫ్యూచర్ రీటైన్డ్ ఎర్నింగ్స్, ఆల్ ద ఫ్యూచర్ రీటైన్డ్ ఎర్నింగ్స్ టు ద ప్రెసెంట్ వాల్యూ. మరి ఎలా చేయాలి అది? ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ ఇన్వెస్టర్ కాబట్టి ఇన్వెస్టర్ ఏం ఆలోచిస్తాడు, ఓకే 2 రూపీస్ ఏంటి ఇన్ఫినిటీ వచ్చేస్తుంది అనుకుంటాం. సో 2 రూపీస్ అంతే కదా, బిజినెస్ ఉన్నంత వరకు ఏంటి దెర్ విల్ బి ఎర్నింగ్స్. ఇఫ్ దెర్ ఈస్ ఎర్నింగ్స్ దెర్ విల్ బి ఆటోమేటికల్లీ రీటైన్డ్ ఎర్నింగ్స్ కాబట్టి ఫర్ ద ఫ్యూచర్ పీరియడ్ అప్ టు ఇన్ఫినిటీ పీరియడ్ దెర్ విల్ బి రీటైన్డ్ ఎర్నింగ్స్ అన్నట్టు ఏంటి, దెర్ విల్ బి అన్ అజంప్షన్. సో రీటైన్డ్ ఎర్నింగ్స్ డివైడెడ్ బై ఏం చేస్తాడు మనోడు, ఎక్స్పెక్టెడ్ రేట్ ఆఫ్ రిటర్న్ 12%. అంటే ఇక్కడ వరకు ఏమైంది మనకి, ఈపీఎస్ మైనస్ డిపిఎస్ 2 రూపీస్ డివైడెడ్ బై కేఈ. ఈపీఎస్ మైనస్ డిపిఎస్ 2 రూపీస్ divided by KE 12%. KE 12%. We will be getting a value of the retained earnings. Total value of the retained earnings. You are living in the business. ఆ వాల్యూ మీద నేనేం చేస్తా, నువ్వేం కష్టపడకు, నేను చేస్తా బిజినెస్. సో నేను బిజినెస్ చేయడం వల్ల ఎంత పర్సెంటేజ్ వస్తుంది, 15% వస్తుంది. అది తీసుకొని పండగ చేసుకుంటా. ఎందుకంటే ఆ 15% వచ్చింది కూడా ఎవరికి రిలేటెడ్, అల్టిమేట్లీ ఇన్వెస్టర్కి రిలేటెడ్. సో అల్టిమేట్లీ 2 రూపీస్ పెట్టడం వల్ల బిజినెస్ దాన్ని ఎలా చూపిస్తుంది ఈచ్ అండ్ ఎవ్రీ పీరియడ్ 2.5. అంటే మనోడికి వచ్చేది ఏంటి, ఈచ్ అండ్ ఎవ్రీ ఇయర్ 2 రూపీసే కాదు వస్తుంది, 2.5 వస్తుంది. సో దట్ డివిడెండ్ డి ప్లస్ 2.5 డివైడెడ్ బై 12%. So that our formula will be D plus EPS minus DPS into R divided by KE whole divided. Whole divided by K ఎందుకు చేస్తున్నాం, expected return divided by expected return divided by expected rate of a return. మళ్ళీ ఎందుకు సార్ కేఈ ఎందుకు తీసుకున్నామంటే ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ ఇన్వెస్టర్ మనోడు ఆలోచించేది ఎంత, 12% వస్తే చాలరా బాబు అనుకుంటున్నాడు. కాబట్టి ఏం చేస్తాడు, ఓకే ఫైన్ ఈచ్ అండ్ ఎవ్రీ పీరియడ్ 3 రూపీస్ ప్లస్ 2.5 రూపీస్. మనోడికి ఎంత రిటర్న్ వస్తే సరిపోద్ది, ఓన్లీ 12% వస్తే సరిపోదు. సో దట్ ఎంత పెట్టడానికి రెడీ ఉంటాడు, 45.833 రూపీస్ పెట్టడానికి రెడీ ఉంటాడు. ఓకేనా, సో ఈరోజు 45.833 రూపీస్ కనుక ఇన్వెస్ట్ చేస్తే దెన్ హీ విల్ బి గెటింగ్ అ 12% రిటర్న్. సో దట్ హీ విల్ బి సో దట్ హీ విల్ బి సాటిస్ఫైడ్. ఓకేనా, అర్థమైందా? సో ఫార్ములా నోట్ చేసుకోండి. సో ఫార్ములా నోట్ చేసుకోండి. డౌట్ ఉందా? ఎగ్జామ్లో అంత అడవిడి చేయం మనం, డైరెక్ట్ సబ్స్టిట్యూషన్. అది అర్థం చేసుకోవడానికి చెప్పుకున్నాం అంతే. బ్రేకప్ విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 45.833 పర్ షేర్ విల్ బి ద పీ నాట్ అంటే ఏంటి, కరెంట్ మార్కెట్ ప్రైస్. దీనికి మన చాప్టర్కి సంబంధం ఏంటి సార్ అంటే మనం డిస్కస్ చేసుకుంది ఏంటి, డివిడెండ్ డెసిషన్. వీఆర్ హ్యావింగ్ ఆల్ ఇన్ఫర్మేషన్ లైక్ ఈపీఎస్ మొత్తం తెలుసు, ఆర్ బై కే 12% ఇవన్నీ. సో వీ కెన్ ఫైండ్ అవుట్ డి.
అది ఎలాగా డివిడెండ్ పేఅవుట్ రేషియో ఎలా తెలుస్తుంది, ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే నెక్స్ట్ ప్రాబ్లంలో వస్తుంది రివర్స్ క్యాలిక్యులేషన్, అప్పుడు క్లారిటీ వస్తుంది. హౌ దిస్ ఫార్ములా విల్ బి యూస్ఫుల్ ఫర్ డివిడెండ్ డెసిషన్. బట్ యాజ్ ఆఫ్ నో ఏంటి P0 ఫార్ములా అర్థం అవ్వాలి. ఓకే, ఇప్పుడు నేను మిమ్మల్ని చిన్న చిన్న క్వశ్చన్స్ అడుగుతాను, దానికి ఆన్సర్ చెప్పండి. R ఈజ్ గ్రేటర్ దెన్ KE ఉంది అంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ అంటే ద రిటర్న్ విచ్ బిజినెస్ గివ్స్ ఈజ్ మోర్ దెన్ KE అయితే ఎక్స్పెక్టెడ్ రేట్ ఆఫ్ రిటర్న్. ఓకే, ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ చైతన్య చెప్పండి. సో రీటైన్డ్ ఎర్నింగ్స్ మెయింటైన్ చేయడానికి ఇష్టపడతాడా, డివిడెండ్ తీసుకుని వెళ్ళిపోవడానికి ఇష్టపడతాడా? రీటైన్డ్. ఓకేనా, సో రీటైన్డ్ ఎర్నింగ్స్. ఓకే, సో ఎంత వీలైతే అంత మ్యాక్సిమం 100% అయితే 100% కూడా ఏంటి, he will be willing to maintain the retained earnings. ఓకే, అలా కాదు R ఈజ్ లెస్ దాన్ KE, మనోడు ఎక్స్పెక్టేషన్ ఏంటి 12% ఉంది, బట్ బిజినెస్ ఏం చెప్తున్నా 12% కాదబ్బాయి, ఐ విల్ గివ్ యూ ఓన్లీ 8% అని చెప్పా. ఇప్పుడు 8% అయితే ఇదే దానికి చెప్పండి, నార్మల్లీ 2 కదా, 2 into 8% డివైడెడ్ బై 12% ఎంత? 1.333. ఇప్పుడు అనవసరంగా మనోడు నా బిజినెస్లో పెడితే 2 రూపీస్ ఉన్న దాని వాల్యూ ఏం చేస్తా 1.333కి తీసుకొస్తా కష్టపడి. ఓకేనా, అలాంటప్పుడు ఎవరైనా ఇన్వెస్ట్ చేయరు, బికాస్ మనోడు రిక్వైర్డ్ రేట్ ఆఫ్ రిటర్న్ 12% ఫిక్స్ చేసుకోవడానికి రీజన్ ఏంటంటే బేస్డ్ ఆన్ ద ఆల్టర్నేటివ్. వేరే ఆల్టర్నేటివ్ ఏదో ఉంటుంది, గోల్డో బిజినెస్ లేకపోతే ఏదో డిఫరెంట్ బిజినెస్లో 12% వస్తుంది కాబట్టి హిజ్ ఎక్స్పెక్టెడ్ రేట్ ఆఫ్ రిటర్న్ విల్ బి 12%. అంతే కదా, ఎక్స్పెక్టెడ్ రేట్ ఆఫ్ రిటర్న్ 12% కాబట్టి, బట్ నేనేం చెప్తున్నా 12% కాదబ్బా 8% ఇస్తానని చెప్తున్నా. ఇప్పుడు 2 రూపీస్ పెట్టిన ఏమైపోతాయి ఎవ్రీ పీరియడ్ 1.333 పర్ షేర్. ఎవరైనా ఇన్వెస్ట్ చేస్తారా? అంటే ఇప్పుడు రీటైన్డ్ ఎర్నింగ్స్లో మెయింటైన్ చేస్తాడా, తీసుకెళ్ళి డివిడెండ్లో తీసుకుని పాకెట్లో పెట్టేసుకుంటాడా? డివిడెండ్. సో డివిడెండ్ తీసుకుని వెళ్ళిపోతాడు. అర్థమవుతుందా? ఓకేనా? ఓకే, సో డివిడెండ్ తీసుకెళ్ళిపోయి ఏం చేస్తాడు, అనవసరంగా బిజినెస్లో ఇన్వెస్ట్ చేస్తే 8% వస్తుంది, నేను బయట ఆల్టర్నేటివ్లో అయితే 12% వస్తుంది కదా అని చెప్పి ఏం చేస్తాడు, అక్కడ ఇన్వెస్ట్ చేస్తాడు. ఓకేనా, అయిందా? సపోజ్ R ఈజ్ ఈక్వల్స్ టు KE. ఓకేనా, ఏదైనా చేసుకో. ఓకే, సో దెర్ విల్ బి నో ఇంపాక్ట్ ఆన్ డివిడెండ్ డెసిషన్. ఓకేనా, అర్థమైందా? అవుతుందా? ఓకే, మీరే చెప్పారు ఇదంతా. R ఈజ్ గ్రేటర్ దెన్ KE అంటే ఏం చేస్తాం, రిటైన్ ఎర్నింగ్స్లో మెయింటైన్ చేస్తాం. మరి రిటైన్ ఎర్నింగ్స్లో మెయింటైన్ చేస్తే అల్టిమేట్లీ వాల్యూ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఇంక్రీజ్ అవుతుందా, డిక్రీజ్ అవుతుందా? ఇంక్రీజ్. వాల్యూ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఏమవుతుందమ్మా, ఇంక్రీజ్ అవుతుంది, అంతే కదా. సో రిటైన్ ఎర్నింగ్, సో వాల్యూ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ విల్ గెట్ ఇంక్రీజ్, బికాజ్ అక్కడ 2తో మల్టిప్లై చేయాల్సింది మనం ఏం చేస్తాం, 2ని యాడ్ చేయాల్సింది, ఇక్కడ ఏం చేస్తున్నాం 2.5. ఓకే, నార్మల్లీ మనోడు ఎక్స్పెక్ట్ చేసింది 2 రూపీస్, బట్ ఎంత వస్తుంది 2.5 వస్తుంది. సో దట్ టోటల్లీ 3 + 2.5 డివైడెడ్ బై 12%, అంటే అల్టిమేట్లీ వాల్యూ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ విల్ గెట్ ఇంక్రీస్డ్, ప్రైస్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ విల్ గెట్ ఇంక్రీస్డ్. అవుతుందా? అలా కాకుండా R ఈజ్ లెస్ దాన్ KE ఉంది, R ఈజ్ లెస్ దాన్ KE. సపోజ్ సెకండ్ కేస్ అంటే ఇక్కడ 2.5 కాదు, ఎంత 1.333, 1.333 అంటే మనోడు ఏంటి అట్లీస్ట్ 2 రూపీస్ అనుకుంటే అది ఏమైపోతుంది 1.333, అంటే ఇందాక 5.5 తోటి ఉండాల్సిన న్యూమరేటర్ ఇప్పుడు ఏమవుతుంది 4.333, అంటే ఇప్పుడు వాల్యూ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఏమవుతుంది, డిక్రీజ్ అయ్యింది, వాల్యూ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ విల్ గెట్ డిక్రీజ్డ్. అలా కాదు, ఈ కాన్సెప్ట్ అంతా మాకు అవసరం లేదు అనుకున్న సింపుల్ లాజిక్, ఇక్కడ న్యూమరేటర్ ఏంటి R,
డినామినేటర్ ఏంటి కే. ఇఫ్ ఆర్ ఈజ్ మోర్ దెన్ కే, ఆర్ ఈజ్ మోర్ దెన్ కే అంటే న్యూమరేటర్ ఈజ్ గ్రేటర్ దెన్ డినామినేటర్. అప్పుడు వాల్యూ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా? టోటల్ ఆన్సర్ ఇంక్రీజ్. ఓకే. ఇఫ్ ఆర్ ఈజ్ లెస్ దాన్ కే అంటే న్యూమరేటర్ ఈజ్ లెస్ దాన్ కే, అల్టిమేట్లీ వాల్యూ రెడ్యూస్ అయిపోద్ది. ఈ వాల్యూ రెడ్యూస్ అయిందంటే టోటల్ న్యూమరేటర్ రెడ్యూస్ అవుతుంది. టోటల్ న్యూమరేటర్ రెడ్యూస్ అయిందంటే ఏంటి? వాల్యూ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ విల్ గెట్ డిక్రీస్డ్. అలా కాదు, ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు కే అయితే ఇన్వెస్ట్ చేస్తాడు. అక్కడైనా ఇక్కడైనా ఏంటి? ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు 12% కాబట్టి అయితే తీసుకెళ్ళి బయట ఇన్వెస్ట్ చేసుకుంటాడు. ఆర్ ఎల్స్ యూ కెన్ మెయింటైన్ ఇన్ రిటైన్డ్ ఎర్నింగ్స్. సో దట్ ఏంటి? న్యూట్రల్ ఇక్కడ. సో న్యూట్రల్ కాబట్టి వాల్యూ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఏంటి? ఇంక్రీజ్ అవ్వదు డిక్రీజ్ అవ్వదు అంటే నో చేంజ్, అంటే నో ఇంపాక్ట్ ఆన్ వాల్యూ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్, నో ఇంపాక్ట్ ఆన్ వాల్యూ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. అదలా సార్ అంటే ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు కే కదా, న్యూమరేటర్ డినామినేటర్ విల్ గెట్స్ క్యాన్సిల్. ఓకే. సో న్యూమరేటర్ డినామినేటర్ విల్ గెట్ క్యాన్సిల్ కాబట్టి ఇక్కడ ఏమవుతుంది? 3 + 2 డివైడెడ్ బై 12%. ఓకేనా? 3 + 2 డివైడెడ్ బై 12%. అలా కాదు, డివిడెండ్ పేఅవుట్ రేషియో ఏంటి ఇక్కడ? 60% కాదు 80% అనుకుందాం. అప్పుడు ఏమవుతుంది? 4 + 1 డివైడెడ్ బై 12%, సేమ్ ఆన్సర్. అలా కాదు 20/80 అనుకుందాం. ఏంటి? 1 + 4 డివైడెడ్ బై 12%. అంటే యాజ్ పర్ ద వాల్టర్ ఇఫ్ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు కే, there will be no impact on value on investment. There is no impact on value on investment. ఓకేనా? అర్థమైందా? ఓకేనా? ఈ 3 నోట్ చేసుకోండి. ఆన్సర్ నోట్ చేయడం అయిపోయిందా? ఆన్సర్ నోట్ చేస్తారా? నోట్ చేయలే? ఈ 3 నోట్ చేసుకోండి చాలు. పట్టి కొడితే ఏది గుర్తుండదు, అర్థం చేసుకొని ఏమైనా డౌట్ ఉంటే మళ్ళీ అడగండి, మళ్ళీ చెప్తా. ఓకేనా? ఓకే. ఫస్ట్ బిట్ కంప్లీట్ అయిందా? ఫస్ట్ బిట్ ఏంటి? ఆన్సర్ 45.833 పర్ షేర్. సెకండ్ బిట్ ఉంది కదా మన ప్రాణానికి. వాట్ ఈస్ ద ఆప్టిమమ్ డివిడెండ్ పేఅవుట్ రేషియో అకార్డింగ్ టు ద వాల్టర్ మోడల్ అండ్ ద మార్కెట్ వాల్యూ ఆఫ్ అ కంపెనీ షేర్ అట్ దట్ పేఅవుట్ రేషియో? We have to find out the optimum dividend payout ratio. ఇప్పుడు ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ అ కంపెనీ యాజ్ వెల్ యాజ్ ఇన్వెస్టర్, నార్మల్లీ మీరు ఆలోచించండి. ఇన్వెస్టర్. సో ఇప్పుడు ఆప్టిమమ్ డివిడెండ్ పేఅవుట్ రేషియో, ఇప్పుడు మనోడే కనుక సిచ్యువేషన్లో చూసుకుంటే, మనోడి సిచ్యువేషన్ సేమ్ ఇదే ఎగ్జాంపుల్. ఆర్ ఈజ్ గ్రేటర్ దెన్ కే అయినా కదా. సో మనోడికి ఛాన్స్ ఉంటే టోటల్ ఫుల్ అమౌంట్ 5 రూపీస్ మొత్తం కూడా బిజినెస్లో ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటాడా లేదా? బికాస్ మనోడి ఎక్స్పెక్టేషన్ 12%, బట్ బిజినెస్ ఎంత ఇస్తుంది? 15%. సో దట్ మొత్తం కూడా ఎక్కడ ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటాడు? బిజినెస్. సో మొత్తం బిజినెస్లో ఇన్వెస్ట్ చేస్తే అప్పుడు డివిడెండ్ పేఅవుట్ రేషియో ఏమవుతుంది? మొత్తం బిజినెస్లో రిటైన్డ్ ఎర్నింగ్స్, డివిడెండ్ పేఅవుట్ రేషియో 0. సో అదే ఆన్సర్. సెకండ్ బిట్, అట్ డివిడెండ్ పేఅవుట్ రేషియో is equals to 0%, is equals to 0%. Optimum, అది కాదు, optimum dividend payout ratio is equals to 0% since R is greater than K. R is greater than K. So R is greater than K అంటే బిజినెస్ ఎక్కువ ఇస్తుంది కాబట్టి ఏంటి? ఒక 1 రూపీ కూడా తీసుకోకుండా మొత్తం ఏంటి? we will take it in retained earnings. ఇది యాజ్ పర్ ద లాజిక్. ఓకే.
బట్ దానివల్ల ఏమవ్వాలి, నార్మల్లీ ఓకే రిటైన్ ఎర్నింగ్స్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల వాల్యూ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఏమవ్వాలమ్మా, ఇంక్రీజ్ అవ్వాలి. మరి ఇంక్రీజ్ అయిందా లేదా వెరిఫై చేయాలి కదా. సో పీ నాట్ ఈజ్ ఈక్వల్స్ టు సేమ్ ఫార్ములా చెప్పండి, రిటైన్ అయిందా, ఫార్ములా చెప్పాలి, డి ప్లస్ ఈ మైనస్ డి ఇంటూ ఆర్ డివైడెడ్ బై కేఈ డివైడెడ్ బై కేఈ. ఓకేనా, చూసి చెప్పారా చూడకుండా చెప్పారా. సో డి ఏం తీసుకోవాలి, 0 ప్లస్ 5 మైనస్ 0 ఇంటూ 15% డివైడెడ్ బై 12% డివైడెడ్ బై 12%. మీరు అబ్జర్వ్ చేస్తే ఇందాక ఎగ్జాంపుల్లో ఏం చేసాం, ఓన్లీ 2 ఇంటూ 15% డివైడెడ్ బై 12% చేసాం. బట్ ఇప్పుడు ఏం చేసాం, లెఫ్ట్ సైడ్లో డి దగ్గర ఉన్న 3ని కూడా తీసుకొచ్చి ఇటు పడేసి వీ హ్యావ్ యాడెడ్ ద అనదర్ 3 ఆల్సో, సో దట్ ఇంటూ 15% ఇంటూ 12%, అంటే వెయిట్ ఇంక్రీజ్ చేస్తున్నాం ఇక్కడ. 15 డివైడెడ్ బై 12 ఎంత, 1.25, అంటే 1.25 మల్టిప్లై చేస్తున్నాం దేనికి, టోటల్ 5కి. సో దట్ విచ్ ఈజ్ ఈక్వల్స్ ఎంత, 0.83 per share. ఇంక్రీజ్డా డిక్రీజ్డా, ఇంక్రీజ్డ్. ఇందాక ఎంత ఉంది, 45.833, ఇక్కడ ఎంత 52.083. సో దీనివల్ల ఇద్దరికి బెనిఫిట్, కంపెనీకి బెనిఫిట్ యాజ్ వెల్ యాజ్ ఏంటి, ఇన్వెస్టర్ కూడా. ఇన్వెస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ఉంటుంది, ఓకే మొత్తం పెట్టేద్దాం 15% వస్తుంది కదా అనుకుంటుంది. సో యాజ్ పర్ హిజ్ ఎక్స్పెక్టేషన్ ప్రైస్ కూడా ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. ఇప్పుడు ఏం చెప్తా, బాబు నువ్వు 12% బయట అయితే, బట్ నేను ఎంత ఇస్తున్నా 15%, మరి ప్రైస్ కూడా ఏం చేయాలి, ఇంక్రీజ్ చేయాలని చెప్పి 45 చేంజ్ ఉన్నది ఎంత వచ్చింది ఇప్పుడు, 52 చేంజ్. लिखो ये होने के बाद బ్రేకా, తగ్గేది లేదు, ఈ ప్రాబ్లమ్స్ అన్నీ అయిపోవాలి. ఇప్పుడు సెకండ్ వన్ చేయండి. ఇంకా నెక్స్ట్ ప్రాబ్లమ్స్ కాన్సెప్ట్ ఏమి ఉండదు, ఇంకా ఫార్ములాస్ సబ్స్టిట్యూట్ చేయడం, ఇంకా అంతే. ఇంకా సో ఇదేంటి, ఇక్కడ ఏం అడిగాడు, ఆప్టిమమ్ అప్రాక్సిమేట్ డివిడెండ్ పేఅవుట్ రేషియో సో యాజ్ టు కీప్ ద షేర్ ప్రైస్ 42, అంటే హీ హాస్ గివెన్ ద ఎల్హెచ్ఎస్. ఓకేనా, యాజ్ పర్ ద వాల్టర్ illustration 2, as per the Walter, P naught is equals to D plus E minus D into R divided by KE divided by KE. ఇప్పుడు చెప్పండమ్మా, P naught ఎంత, 40, ఓకే, is equals to D ఎంత తెలుసా, తెలియదు, D తెలుసా, అవుట్స్టాండింగ్ ప్రిఫరెన్సెస్ తెలుసు, బట్ డివిడెండ్ తెలియదు కదా. డివిడెండ్ పేఅవుట్ రేషియో అడుగుతున్నాడు, మన కష్టాలన్నీ దేనికోసం, ఫర్ ద సేక్ ఆఫ్ డివిడెండ్ పేఅవుట్ రేషియో. అది తెలియదు కాబట్టి డి అలా తీసేసుకుందాం. ప్లస్ ఈ తెలుసా, ఈ అంటే ఏంటి ఇంతకీ, ఎర్నింగ్స్ పర్. అసలు క్యాలిక్యులేట్ చేసుకునే స్కోప్ ఉందా, ఎస్. సో దట్ వర్కింగ్ నోట్ 1 క్యాల్కులేషన్ ఆఫ్ ఎర్నింగ్స్ పర్ షేర్ ఎలాగమ్మా, పర్టికులర్స్ అమౌంట్, ఎర్నింగ్స్ ఆఫ్టర్ ట్యాక్స్ తెలుసు కదా, నెట్ ప్రాఫిట్ 30 lakhs మైనస్ ఏం చేయాలి, ప్రిఫరెన్స్ డివిడెండ్. అది మిస్ చేసే ఛాన్స్ ఉంది. ప్రిఫరెన్స్ డివిడెండ్ ఎంత, 12 rupees. సో వి గెట్ 18 lakhs. 18 lakhs ఏంటమ్మా, ఎర్నింగ్స్ అవైలబిలిటీ ఈక్విటీ షేర్ హోల్డర్స్. నెంబర్ ఆఫ్ షేర్స్ 3 lakhs. ఎర్నింగ్స్ పర్ షేర్ 6. సో 6 rupee మైనస్ డివిడెండ్ డి ఎంతో తెలీదు యాజ్ యూజువల్. నెక్స్ట్ ఆర్ డివైడెడ్ బై కేఈ, ఆర్ కిतना 20% డివైడెడ్ బై 16%. 20% డివైడెడ్ బై 16%, డివైడెడ్ బై ఏం చేయాలి, 16%, డివైడెడ్ బై 16%. దట్ ఈజ్ ఈక్వల్ టు 42 into 16% is equals to D plus 6 minus D into 20% divided by 16% ఎంతమ్మా,
1.2 that equal to ఎంత 6.72 is equals to d plus 6 into 1.25 ఎంత 7.5 minus 1.25 d అందరు వేస్తున్నారా నెక్స్ట్ ఈ రెండు చూస్తే మైనస్ 0.25 మైనస్ ఇటువైపు పడేద్దాం 0.25 d is equals to 7.5 minus 6.7 0. D is equals to 0.78 divided by 0.25 3 point per share. He asked us to find out the dividend payout ratio, right? Dividend payout ratio is equals to DPS divided by EPS. 3.12 divided by 6, 52%. 52% is okay. అర్థమైందా సేమ్ ఇందాకటి ఫార్ములానే కాకపోతే హియర్ ద మిస్సింగ్ ఫిగర్ ఈజ్ డి ఓకేనా ఇది అయిపోతే 11th వన్ చేయండి అయిపోయిందా థర్టీన్త్ చేయండి తర్వాత చూద్దాం 13th చేయండి ఓకే సో టోటల్